यज्ञं विहवेह स्वास्य कुर्मो हरिमो वेदभुं निर्णितिं नमः असदस्य मह्यमाः जीवनं जनितोदितः माहिं तेज्यानवेदोकामस्सं जगदम् अभिप्रदघ्नामि तन्नो ज्योतिप्रचोदयात् दीपं ज्योतिपरब्रह्मणे नमो नमः माहिं अभिप्रदघ्नामि प्रियामा परिपादय ॐ दीपं ज्योतिपरब्रह्मणे नमो नमः दीपं ज्योतिपरब्रह्मणे नमो नमः రాగానే ఒకసారి నమస్కారం సమర్పయామి దీపరాజాయ నమః ఓం వసవో రుద్రాదిత్య प्रणयति ब्राह्मणाचर्धते ब्राह्मणो वै सर्वा देवताः ब्राह्मणेभ्यो वेदेभ्यो दिवे नमस्कुर्यान्नातिरञ्जीतये देवता एव देवताः प्रीणाति परिच्छमायुः मरुतयेनावर्धयन्ति सतमेव सदात्मानं भवति. Members and the visitors and the guests, I am thankful to everyone for gracing this occasion. Bhimavaram. చాలా తినండి సార్. ఓకే సార్. And last but not least, Tatavath Naveen garu, a famous industrialist. He is a very big industrialist. కానీ అలా కనపడండి సౌమ్యంగా ప్రశాంతంగా. రాజశేఖర్ గారు to facilitate Naveen garu. సార్ So please take your seats. Through RIGO's project, more than 2 million people receive access to safe drinking water every day. Anil's expertise and innovative approach have earned him numerous accolades, including being the first Indian to address a prestigious water conference in Florida, USA 2018. Receiving the CNBC Young Entrepreneur of the Year Award 2016. Being recognized as Social Entrepreneur of the Year by NRIVA in Chicago. Being facilitated by over 40 plus organizations as an achiever. As the founder of Vivaisha, Entrepreneurs Grid, he has nurtured a community of 1,700 plus members, achieving a remarkable turnover nearly 5,000 plus crores in just 5 years. I request Shri Anil Gupta garu to honor the stage. Let's take the honor to facilitate Shri Anil Gupta garu on this great day. గుడ్ మార్నింగ్. ఇంకా సరిపోదు. గుడ్ మార్నింగ్. ఎస్, అదే భీమవరం అంటే గ్లోబల్ ప్రెసిడెంట్ సువర్ణ గారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ హౌస్ ఇన్ దిస్ ఇయర్ మీ టర్మ్ లో. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ కంగ్రాచులేషన్స్ మహేంద్ర గారు యాజ్ వెల్. బీయింగ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ హౌస్ వాట్ యు ఆర్ లాంచింగ్. అండ్ యా, కంగ్రాచులేషన్స్ టు సుజీత్ యాజ్ వెల్ ఫర్ డ్రైవింగ్ ఫంటాస్టిక్. అండ్ అవర్ లీడర్ కృష్ణ మోహన్ గారు. యు నో, కంగ్రాట్స్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ గైస్. Yes, so basically బీవైశ్యలో మనం ఏంటంటే మేజర్గా కల్చర్. ఓకే, ఐ థింక్ మీకు మెంబర్స్కి ఆల్రెడీ అప్డేట్ చేసి ఉంటారు. మన బీవైశ్యలో కల్చర్ ఎట్లుంటుందంటే 365 డేస్లో 364 డేస్ బిజినెస్ చేస్తాం, 1 డే మాత్రం చారిటీ చేస్తాం. మీరు అనుకోవచ్చు సార్ మనము వైశ్యస్ అంటేనే చారిటీ కదా, ఇంకా ఎక్కువ చేయగలను. నో, లాట్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్ రైట్. మన మహాసభ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి కమ్యూనిటీ సర్వీసెస్ చేయడానికి. కాకపోతే బీవైశ్యలో 365 రోజులు 364 రోజులు వి విల్ వర్క్
ఓన్లీ ఆన్ ద బిజినెస్ యాంగిల్. సో దీన్నే మనం మైండ్లో పెట్టుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. అంటే ఏమైపోతుంది అంటే పిల్లల్ని మన ఇంట్లో ఏమడుగుతున్నారంటే పెద్ద అయిన తర్వాత నువ్వు ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా అని అడుగుతున్నారు. కరెక్టా? రైట్. సో పెద్ద అయిన తర్వాత నువ్వు ఏం బిజినెస్కి వెళ్తావు అని ఎవరు అడగట్లేదు. రైట్. సో నువ్వు డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ చదువుతావు, డాక్టర్ చదువు మళ్ళీ ఒక హాస్పిటల్ పెట్టుకో, ఇంజనీర్ చదువుతావు, ఇంజనీర్తో మళ్ళీ ఒక కంపెనీ పెట్టుకో, స్టార్ట్అప్ పెట్టుకో. ఇలాంటి కల్చర్ మిస్ అవుతున్నాం. ఇదేంటంటే ఏంటనుకోండి, పుస్తకాల్లోకి వెళ్ళిపోతాం. వైశ్యాస్ అనే వాళ్ళు ఒకప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు అండి. ఆ రోజు వద్దు కదా మనకు, కావాలి ఎవరికైనా. రైట్. సో ఇలాంటి తరుణంలో స్టార్ట్ చేసిందే మన బీవైశ్య అనే ఒక ఆర్గనైజేషన్. 2018లో మనం స్టార్ట్ చేయడం జరిగింది బెంగళూరులో. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ అఫీషియల్ ఫిగర్స్ అయితే 5,000+ crores అయితే మనం ఏదైతే టర్న్ ఓవర్ చేసుకున్నాం ఇన్ బిట్వీన్ ద మెంబర్స్. సో అదే ఫిజికల్ ప్రెసెన్స్ వచ్చేసి ఎంటైర్ సౌత్ ఇండియాలో మనం ఉన్నాము అండ్ వర్చువల్ గ్లోబల్ ప్రెసెన్స్ అక్రాస్ ద వరల్డ్. నా ప్రకారం ఇంకో 5-10 yearsలో ప్రపంచంలో ఏ మూల కావాల్సిన బీవైశ్య మెంబర్కి ఏదైనా పని కావాలంటే చిటికలో అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ ప్లాన్. రైట్. సో మళ్ళీ మా విశాఖపట్నం హౌస్ ప్రెసిడెంట్ మన ఈ మధ్యన వైజాగ్ వెళ్తే మాట్లాడుతూ ఉంటే భీమవరం దేనికి ఫేమస్ సార్ అన్నాడు. అంటే దట్స్ వాట్ హీ వాజ్ టెల్లింగ్. సార్ భీమవరం అంటే సంక్రాంతులకే కాకుండా బిజినెస్ కూడా ఫేమస్. అంటే మనకు అక్కడ అగస్త్య అనే ఒక హౌస్ ఉంది విశాఖపట్నంలో. ఐ థింక్ దట్స్ ద హైయెస్ట్ బిజినెస్ పర్ మీటింగ్ కదా. ఆనంద్ అవరేజ్ 5 నుంచి 6 కోట్లు ఉంటుంది అనమాట. ఏంటి ఎవ్రీ వీక్ మీటింగ్, ఎవ్రీ 15 days మీటింగ్కి 5 నుంచి 6 కోట్లు ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ ఒకటే చెప్పాడు, సార్ మా హౌస్ ఏదైనా బీట్ కొట్టే తమ్మ ఎవరికైనా ఉంది అంటే అది ఓన్లీ భీమవరం మాత్రమే సాధ్యం అని చెప్పారు. సో ఇలా వాళ్ళు 5-6 కోట్లు చేసి మీరు 10 కోట్లు ఎవ్రీ మీటింగ్లో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ఫ్యూచర్లో అయినంత సంక్రాంతి పండగకి మేము కూడా ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటాము. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మోర్ టు ఐ థింక్ ఇంకా బీవైశ్య గురించి అంతా ఆల్రెడీ మీకు కాఫీ మీట్లో కానీ మళ్ళీ మీటింగ్స్లో కానీ అంతా చెప్పే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ వార్మ్ వెల్కమ్ భీమవరం అందరికీ. రైట్. థ్యాంక్ యూ. స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ థింకింగ్. థ్యాంక్ యూ. So all the dignitaries, please take your seats. Awarded Best Thesis Award in 2015 by Computer Society of India. He attended international conferences in few countries for paper presentations, and he was also selected and sponsored to visit Mexico and USA for 3 months under group study exchange program by Rotary International in 2014. He is the principal investigator for DST project, worth 18 lakhs from 2019 to 2023. His journey in Bhimvaishya: 2019 member and social media chairman, 2020 interim treasurer of Bhimvaishya Agastya, 2021 AP State core member expansions, 2022 AP State president, 2023 global vice president expansions, and 2024 currently now global president. He always believes in the middle of difficulties lies the opportunities. He is a member of IEEE and CII. I request Sri Dr. G. Sonakumar garu to honor the stage, and Sri Rajshekar garu, member of PhD Markandeya House, to facilitate him with a memento. సరే. సార్ సర్ప్రైజ్ సార్. హ్యాపీ మార్నింగ్ ఆల్. గ్రేట్. భీమవరం అనగానే మాకు మా వైఫ్ కనుక అమ్మమ్మ గారు ఊరండి. సో ఎప్పుడు భీమవరం వచ్చినా మాకు మామూలమ్మ గుడి గారు అండ్ మామూలమ్మ గుడి అండ్ బొబ్బుల శెట్టి వాళ్ళ ఫ్యామిలీలో మేము ఎప్పుడు ఉంటాం. సో ఎప్పటి నుంచో భీమవరం ఎప్పుడు వచ్చినా ఆ ఆప్యాయత అనురాగం చాలా చాలా అంటే కడుపు నిండగానే మాకు టైం కూడా అంతలాగా ఆప్యాయత హాస్పిటాలిటీ చాలా బాగా చూసుకుంటారు. సార్ ఎప్పుడైనా భీమవరంలో మన హౌస్ పెట్టాలి, అంత బాగా విజిట్. ఆంధ్ర మొత్తం మీద ఒక ఎత్తు, భీమవరం ఒక ఎత్తు.
ఓకే, చిన్నప్పటి నుంచి కూడా డబుల్ క్రాప్, ఏ కారు ఇండియాలో వచ్చినా భీమవరంలో కారు ఉన్నది. అంటే ద వే ఇట్ వాస్ బీన్ గ్రోన్ భీమవరం, ఇట్స్ ప్యాషన్ ఫర్ ఎవ్రీవన్. సో అక్కడ మన హౌస్ ఉండాలి. అప్పుడు 2021లో నేను ఒక మ్యారేజ్ ఇచ్చినప్పుడు మన కిరణ్ గారు, తర్వాత సురేంద్ర పెల్లెల్ గారు అందరూ కలిసి సార్ హౌస్ పెడతాం సార్, బికాస్ హియర్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్, బట్ వాళ్ళ ఎక్స్పోజర్ పెరగాలి. బికాస్ ఇండియా ఈస్ గ్రోయింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మీరు ఆల్రెడీ చేస్తారు కానీ అందరూ అన్ని బిజినెస్లో గ్రో అవ్వాలి. మన ఫౌండర్ గారు అనిల్ గుప్తా గారు థాట్ ప్రాసెస్ అదేనండి. బికాస్ లైక్ ఓన్లీ ఆర్ కమ్యూనిటీ ఆ ధైర్యంగా వచ్చి ముందుకి రావాలి, కలిసి బిజినెస్ చేయాలి, ఆ ఆలోచన రావాలి అనే థాట్ ప్రాసెస్తో 2018లో ఆయన సీట్ నాటాడు వివైశ్య. అలాగే ఇప్పుడు అది వృక్షమై ఆల్మోస్ట్ 1700+ మెంబర్స్ మన వివైశ్యలో ఉన్నారండి, కవరింగ్ 4 స్టేట్స్. ఈ ఇయర్ మనం దుబాయ్, యుఎస్ఏలో కూడా హౌస్ లాంచ్ చేస్తామండి. సో దుబాయ్ సో నౌ our Vaishyas are not only isolated in one city, ఒక సిటీలో కాదు, అన్ని సిటీస్లో మనం అడుగు ఉండాలి. అండ్ మన నెక్స్ట్ జనరేషన్కి ఒక పాత్ వే చేయాలి. ఇందాక అనిల్ సార్ చెప్పినట్టు ఏమైనా ఒక ఇఫ్ వీ హ్యావ్ ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఒక హెల్ప్ కావాలన్నా, ఎక్కడికి వెళ్ళినా ఎస్ వీ హ్యావ్ అ వివైశ్య నెంబర్. సో దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. సో ఆ విధంగా బెంగళూరులో స్టార్ట్ అయింది, ఇప్పుడు అలా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు భీమవరంలో మా 28th హౌస్ లాంచ్ చేశామండి. అండ్ వివైశ్య, ఎందుకు వివైశ్య? వివైశ్య వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో బిఫోర్ స్టార్టింగ్ దాట్ ఐ నీడ్ టు థ్యాంక్ నవీన్ గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ కొండల రాంబాబు గారు అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఫ్రమ్ భీమవరం అండ్ ఆల్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ భీమవరం are from our Vivaisya. I thank founder garu coming all the way from Bangalore. Thank you very much sir. And Srinivas garu, he was immediate past global president, and Mahindra garu, Sujit garu and all the members of Vijayawada and Guntur sparing time and coming here. Before that, I really want to thank our Vijayawada and Guntur members of Vivaisya for helping and extending unlimited efforts 24/7 from last 1 week rear the floods and ఒక ర్యాపిడ్ టీమ్ అని ఫామ్ చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు మన బ్రదర్స్ ఎలా హెల్ప్ చేస్తున్నారు. అది కాకుండా మేము ఉన్నామని చెప్పి ప్రతి మెంబర్ దగ్గరికి ఎక్కడ ఉన్నారో వాళ్ళని కనుక్కొని, వాళ్ళు అక్కడికి వెళ్ళకపోతే నైట్ టైం బోర్డులో ట్రాక్టర్లు వేసుకొని మన మహేంద్ర గారు ఒక టీం ఫామ్ చేసి ప్రతి ఒక్కరండి ఎంత కష్టపడి హెల్ప్ చేశారు. దట్ రియల్లీ ఇన్స్పైర్డ్ అస్. ఎందుకు వివైశ్య బిజినెస్ ఒక ఎత్తు అండ్ ఆ హెల్పింగ్ హ్యాండ్. సో ఎన్ని మెసేజ్ అనుకున్నారంటే మనకి థ్యాంక్ యూ వివైశ్య. ఫౌండర్ గారు కూడా ఆ రోజు ఎప్పుడైతే ఆ రోజు అయిందో ఆ రోజు రాత్రి 12 వరకు మేము మన మెంబర్స్తో రెగ్యులర్గా కాంటాక్ట్ ఉండి ఆల్ వీ మేడ్ షూర్ దట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్ ఆర్ విజయవాడ గుంటూరు మెంబర్ మేడ్ షూర్ దట్ ఎవ్వరు ఎక్కడ ఇంట్లో లేకుండా అందరూ సేఫ్ ప్లేసెస్లో చేరుకొని అందరికీ ఫుడ్ సప్లై చేశారు. టు దోస్ విజయవాడ టీమ్ అండ్ గుంటూరు టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సర్వీసెస్. మెసేజ్ పంపిస్తాం, కిరణ్ గారు, సురేంద్ర గారు రెస్పాండ్ అవుతుంటారు, అలా అవుతుందండి. బట్ సమ్ ఇనిషియేషన్ నీడ్ టు బి డన్, అంటే భగీరథ ప్రయత్నం. సో ఇక్కడ భగీరథులు మన కృష్ణమోహన్ గారు అండి. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు, ప్లీజ్ గివ్ హిమ్ అప్లాజ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. సో సార్ నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి సార్ మేము 20తో లాంచ్ చేస్తాం, 25తో లాంచ్ చేస్తాం, నెక్స్ట్ మంత్ ఫోన్ చేసి 30 మంది యాడ్ అయ్యారు సార్, నెక్స్ట్ మంత్ ఫోన్ చేసి 40 మంది యాడ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ 55 మెంబర్స్ ఫామ్ అయ్యారండి. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ భీమవరం. ఆ ఇగ్నిషన్ we have created. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. అంటే he knows what is happening and how the business is going in విజయవాడ అండి. మిథునా హౌస్ నెంబర్ అండి ఆయన. సో అక్కడ టేస్ట్ చేశారండి. ఎలాగంటే మనం బిజినెస్ చేసుకుంటున్నామండి, మనం వ్యాపారం మనం చేసుకుంటున్నాం. హౌ టు కన్వర్ట్ అవర్ బిజినెస్ టు ఇన్వెస్టర్స్, బిజినెస్ టు ఎంటర్ప్రెన్యూర్స్ అన్నది మనం ఇన్వెస్ట్ చెప్తుంది. అంటే కొలాబరేటివ్నెస్. మనం ఒకలేనండి, కలిస్తే విప్లవం. వీ క్యాన్ క్రియేట్ మిరాకిల్స్. కొలాబరేటివ్లీ వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్. మన వివైశ్యకు వచ్చాక నలుగురు కలిసి 10 కోట్లు పెట్టి 100 కోట్లు సంపాదించడం ఉన్నారు. ఎగ్జాంపుల్ మా అగస్త్యలో ఉన్నారు. సో అలాగే కొలాబరేటివ్గా బిజినెస్ చేసి నాట్ ఓన్లీ అవర్ వీఆర్ ఆల్సో క్రియేటింగ్ ప్యాసివ్ ఇన్కమ్స్ సో దట్ కోవిడ్ హ్యాస్ లెర్న్డ్ మెనీ థింగ్స్ టు అస్. సో అలాగే మనం ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్ వీఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇన్ డైవర్సిఫైడ్ ఏరియాస్. సో అండ్ అందులాగే మీకు తెలుసు వివైశ్య వీ కాల్డ్ ద హౌస్ అండ్ ఆ హౌస్లో ఒక కేటగిరీ ఉండాలి. ఇవన్నీ లాస్ట్ మీకు కాఫీ మీట్లో మన సుజిత్ గారు ఆ టీమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద సుజిత్ గారు, ఆకారం గారు అండ్ రమేష్ గారు who has come from
బికాస్ విజయవాడ టీం అక్కడ స్టక్ అయి ఉన్నారు, కానీ ఈ లాంచ్ ఆగకూడదు, మీరు అన్ని హెల్ప్ చేయాలని. థ్యాంక్ యూ సుజిత్ గారు, రమేష్ గారు, నాథారాయణ గారు, దట్స్ కమ్ ఫ్రమ్ గుంటూరు అండ్ హెల్ప్ నౌ. సో వివైష ఎందుకు ఇందాక ఆపాను కదా, వివైష ఎందుకు? సో ఇట్ ఇస్ నెట్వర్కింగ్. సో హౌ డు వి నెట్వర్కింగ్? సో ఇక్కడ ఏంటంటే సార్, మనం ఒకరు మన హౌస్లోనే 50 మంది ఉన్నాం, 49 మంది మన కోసం బిజినెస్ చేస్తారు, ఒకరి కోసం 49 మంది బిజినెస్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చాక వి రెఫర్. హౌ డు వి రెఫర్? వి గివ్ లింక్స్. వి గివ్, ఇక్కడ ఏంటంటే మనకి టెర్మాలజీస్ ఉంటాయండి. మనం ఎవరికైనా కనుక బిజినెస్ ఇస్తే దాని లింక్ అంటాం, మనం బిజినెస్ తీసుకుంటే దాని డీల్స్ అంటాం. వస్తాం, రెఫర్, నేను విల్ డూ ద లింక్స్ అండ్ డీల్స్. దెన్ ఏం చేస్తాం దాని తర్వాత ఏంటి? అదొకటేనా? అది అందరూ చేస్తాం, మేమేం చేస్తాం? వివైష అన్నది ఏంటంటే ప్రతి మెంబరు, ప్రతి అదర్ మెంబర్స్ ఇన్ ద హౌసెస్, వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 హౌసెస్, అన్ని హౌసెస్ తాలూకు ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. మనకు వెబ్సైట్ ఉంది. వీఆర్ వెరీ గుడ్ ఇన్ సోషల్ మీడియా. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ సోషల్ మీడియా. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? విజిబిలిటీ. ఇవాళ మార్కెట్లో సోషల్ మీడియాలో విజిబిలిటీ లేకపోతే మనం లేనట్టే. ఆ చేంజ్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ట్రెడిషనల్ బిజినెస్ నుంచి డిజిటల్ వరల్డ్లో రావాలి. ఆ డిజిటల్ వరల్డ్ మనం తొందరగా క్రియేట్ చేయడం అవ్వదు. సో వీ రిక్వైర్ అ ప్లాట్ఫామ్. అది వివైష మీకు హెల్ప్ చేస్తుందండి. సో వీ హ్యావ్ అ స్ట్రాంగ్ సోషల్ మీడియా టీమ్ ఇన్ విచ్ వీ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. One among the best program is We Talk Show. Every member will get an opportunity to talk to the world through We Talk Show. అది Monday, Wednesday and Friday We Talk Show కండక్ట్ చేస్తారని మీరు మీ బిజినెస్ గురించి ప్రమోట్ చేసుకోవచ్చు. We will be talking about your history of your business and so that it will be widespread. అలాగే సోషల్ మీడియాలో మనకి వీబీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. 30 సెకండ్స్ మన ప్రొడక్ట్ గురించి మనం చెప్పాం అనుకోండి, అది మొత్తం వరల్డ్ అంతా చూస్తుంది. సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సోషల్ మీడియా. అండ్ మెంబర్స్ అందరూ జాయిన్ అవ్వగానే మనకు కల్చర్ ఉందండి ఈ విషయంలో. వీ డూ అ గ్రాడ్యుయేషన్ డే. సో మీరు కూడా త్వరలో మన మహేంద్ర గారు డేట్ ఫిక్స్ చేసి కృష్ణమోహన్ గారు చెప్తారండి. గ్రాడ్యుయేషన్ డేస్, వాట్ ఆర్ ద పాలసీస్ ఆఫ్ వివైష, హౌ వివైష డస్ ఇట్స్ మీటింగ్స్ అండ్ వాట్ ఈస్ ద కల్చర్. మనకి చాలా ఇంపార్టెంట్ కల్చర్ అండి. ఎంత స్ట్రాంగ్గా మన ఫౌండర్ గారు శ్రీనివాస్ గారు, ఆల్ ద గ్లోబల్ ప్రెసిడెంట్స్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ క్రియేటింగ్ దిస్ కల్చర్. మనకి ఏంటంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ టీమ్స్ ఉంటాయండి. దాని తర్వాత వీ హ్యావ్ గ్లోబల్ టీమ్, వీ హ్యావ్ స్టేట్ టీమ్, వీ హ్యావ్ జోనల్ టీమ్. సో ఇక్కడ వివైష నాట్ ఓన్లీ బిజినెస్, ఇట్ ఆల్సో హెల్ప్స్ us ఇన్ లెర్నింగ్ అ స్కిల్ సెట్. మనం ఏంటంటే ఎక్కడికైనా 40 ఎగ్జిబిషన్స్ అండి, మ్యాక్సిమం బిజినెస్ జరిగే ఎగ్జిబిషన్స్లో ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి మనం ఎగ్జిబిట్ చేయాలంటే మనకు కొన్ని స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ మనకి నేర్చుకోవచ్చండి. ఆ స్టేజ్ ఫియర్ మనం పోగొట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి? లీడర్స్ ఇండస్ట్రీ. వివైష ఇస్ లీడర్స్ ఇండస్ట్రీ. నేను ఒక మెంబర్ కింద జాయిన్ అయ్యాను ఇక్కడ. నౌ ఐ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ 1700 మెంబర్స్. సో ఐ కెన్ షేర్ మై బిజినెసెస్. నేను నా బిజినెస్ హైదరాబాద్లో ఎక్స్పాండ్ చేసుకున్నాను, బెంగళూరులో ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. సో ఐ హ్యావ్ మెంబర్స్, ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ దెమ్. ఇప్పుడు నేను యూఎస్లో ప్రాజెక్ట్ కూడా చేస్తాను, బెంగళూరు టీం తీసుకొని. సో ఇక్కడ అంటే స్కై ఇస్ ద లిమిట్. మనం ఎదగాలి అని మన వీ నీడ్ టు హ్యావ్ ద పర్టికులర్ పించ్ ఇన్ us. సో వివైష ఎప్పుడు ఆకలి అంటే బిజినెస్ ఆకలిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది, కడుపు నింపుతూనే ఉంటుందండి. దట్ ఈస్ వివైష. సో ఇన్ దిస్ రిగార్డ్ I really appreciate the efforts of the President, Secretary and President, all the management team for this wonderful achievement in launching vivaisha. And this year, every year we have an annual event. And this year Vijayawada annual event Ratnam, that is Manam. Manam is an event where all the entrepreneurs, vivaisha prati okkaru Manamlo kalustamandi. That is an excellent concept where our founder and all the global team has decided. We have the concept of Manam. So Manamlo morning after we have all the initiatives what we have taken this year, and last year is awards ke chestamu. Tarvata we have social in that Manam. Apart from that, you can have a big networking. అంటే మీలా సేమ్ సిమిలర్ కేటగిరీ పీపుల్ ఎలా గ్రో అయ్యారు, మనం వాళ్ళతో ఎలా గ్రో అవ్వచ్చు, అలా కొలాబరేషన్స్ అన్ని నేర్చుకొని చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఇస్ Manam. సో వీఆర్ ఆల్ డూయింగ్ Manam ఆన్ September 29 ఇన్ విజయవాడ. So you're all coming, right? Sir, yes sir అని ఫ్లో చెప్తారా? Yes. సో కృష్ణమోహన్ గారు ఆలోచన అదేనండి. మా వాళ్ళు అందరూ మనం చూడాలి, మనం టేస్ట్ చేయాలి. ఆ మనం టేస్ట్ చేయాలంటే నెట్వర్కింగ్. సో ఇంతమంది 1000 మంది పైన మన అదర్ స్టేట్స్ నుంచి వస్తారు, వాళ్ళతో కొలాబరేటింగ్ ఎలా మనం బిజినెస్ నేర్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ అబౌట్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. Bhimavaram, you are all a part of our vivaisha. So welcome all dear members. So we are waiting for your extended hand to help each other. Thank you all. Thank you very much.
గారు అండ్ బిలాట్ చీఫ్ గెట్స్ ఈ వెంకటేశ్వరరావు గారు అండ్ సతీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ టైం అండ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. ఇక్కడ ఉన్న మెంబర్స్లో ఎంతమంది ఓన్గా బిజినెస్ చేస్తున్నారు? చేతులు ఎత్తగలరా? వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, గట్టిగా మీ గుడి చేతులు ఎలా చేతులు పట్టుకోండి. దీస్ ఆర్ ద అప్రిసియేషన్స్ ఫర్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ టిల్ నౌ. ఈ రోజు వరకు మనం సాధించిన అన్ని విజయాలకి ఇది ఒక అప్రిసియేషన్. మీకు తెలిసే ఉండొచ్చు, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒప్పుకుంటారా? కానీ నేను చెప్పే ముందు ఏంటంటే అందరిలో ఒక చిరునవ్వు చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. ఓకే, అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టండి, నవ్వుతూ కొట్టండి. ఈ క్లాస్ నవ్వుతూ వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్న అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకున్నాను. దయచేసి భార్య బాధితులు మాత్రం ఉంటాయి. ఓకే, దట్స్ వాట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఫర్ అవర్ బిజినెస్. మనకి ఏం కావాలి అంటే వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఏదైనా మనం సాధించగలం మనకి కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. మనకు ఉందా? ఈ వాయిస్ ఎస్ఐ కావాలి. ఇదే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ దేర్. సో వీ కెన్ డూ. సో ఎన్నో నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉండేటప్పుడు వివైషాయ వై ఎందుకంటారంటే, చిన్నప్పుడు స్కూల్కి తాతగారు తీసుకెళ్ళేవారు. తాతగారు ఈ టైంలో నాన్నగారు తీసుకెళ్ళేవారు. నీట్గా చేయబట్టుకొని స్కూల్లో తెచ్చి మధ్యాహ్నం వల్ల టిఫిన్ బాక్స్ వేడిగా తెచ్చి చల్ల తెస్తే ఏమవుతుందో తెలియక సాయంత్రం వల్ల ఆయన జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవారు. అందరికీ గుర్తున్నాయి ఆ రోజులు. వివైషా బిజినెస్లో ప్రతి ఒక్క ఎంటర్ప్రైనర్ చేత అలాగే చేయబట్టుకొని వ్యాపారాన్ని ఎదిగేటట్టు చేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ వివైషా. మీరు చేయలేరా బాబు అన్నా సరే, లేదు మీరు చేయాలి అనేటట్టే చేస్తాం. డిజైన్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ వివైషా అప్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ వేర్ యూ కెనాట్ లీవ్ యువర్ సెల్ఫ్ బిహైండ్ ఎంటైర్ ట్రైల్. మీ మటు మీరు వెనక ఉండదలుచుకోలేదు. 24 గంటలు అరే ఎక్కడ ఏదో ఆపర్చునిటీ వస్తున్నట్టుంది, ఎక్కడ ఏం పెట్టుబడి పెడదాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఎక్కడ బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనే ఆలోచనతో మీరు ప్రతిరోజు ఉంటారు. ఇలాగే గ్లోబల్ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు, ఇక్కడ మీ వ్యాపారం మీరు 50 మంది మీ 40 మందిలో స్టార్ట్ చేసేది ఉన్న మీ విషయంలో అందరూ చేస్తారు. ఎలా చేస్తారు అంటే, మాకు వేరే చోట ఏదైనా ఉండి మేము ఉండి కూడా ఇక్కడ ఏదైనా బిజినెస్ వస్తే మీ లోకల్ మెంబర్స్ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో యూ విల్ డెఫినెట్లీ కమ్ టు నో అబౌట్ వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వివైషా ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈవెంట్సే. ఆ ఈవెంట్ ఏదైనా చేసే ముందు మేము అందరికీ నేర్పించేది ఏంటంటే ఒక డిసిప్లిన్. అన్నిటికన్నా ముందు ఏంటంటే మనం అందరం ఆర్గనైజేషన్స్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి మనసులో కొంచెం భయం అనేది ఉంటుంది ప్రతిసారి. మనం ఎప్పుడు కూడా బయలుదేరదాం అనుకోం. ఎవరైనా వచ్చి అంటే పదరా అంటే పదరా. మనం ఎప్పుడు కూడా చేద్దాం అనుకున్నాం. ఎవరైనా వచ్చి అది చేద్దామంటే పదరా చేద్దాం అనుకున్నాం. సో ఈ భయం బెరుకు అనేది వివైషాలో పోతాం. Once you start the journey with Vivaisha, you will definitely come to know you have got some self-confidence. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీలో బిల్డప్ అవుతుంది. ఈ రోజుల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అందరం కలిపి ఒకే ఆటలో ఉన్నాం. We all have to stay together unitedly. చాలా చూసాం అందరూ ఆ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఈ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అనేది ఢీ కొట్టే సత్తా ఉండాలి అంటే నువ్వు కేవలం వైశ్యాస్తే, అది నమ్మలే నిజం. కానీ ఎందుకు అలా చేయలేకపోతున్నట్టే వీ కెనాట్ స్టే టుగెదర్. అందరూ కలిసికట్టుగా ఉండలేక. బట్ దిస్ ప్లాట్ఫామ్ వివైషా బ్రింగ్స్ ఎవ్రీ ఆర్యవైశ్య ఎంటర్ప్రెన్యూర్ టుగెదర్ టు స్టాండ్ యునైటెడ్లీ అండ్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఈ యూనిటీ మనలో తీసుకొచ్చి మనలో ఉన్న వ్యాపారాన్ని పెంపొందించి మన కంప్లీట్ స్టైల్, లైఫ్ స్టైల్ కానీ బిజినెస్ స్టైల్ కానీ మార్చగలిగితే ఒక చేసే ప్రయత్నమే ఈ కంప్లీట్ వివైషా. యు నేమ్ ఎనీథింగ్, యు నేమ్ ఎనీ ఈవెంట్ ఇన్ వివైషా, కంప్లీట్ ఇండస్ట్రీ స్టైల్లోనే ఉంటుంది. యూ గాట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ యు ఆర్ వివైషా డూయింగ్ డిఫరెంట్ వెర్టికల్స్ ఆఫ్ బిజినెస్. కమింగ్ టు మీ, మా జర్నీ భీమవరం తోటి ఆల్మోస్ట్
I was in 16 years when I started coming to Bhimavaram because Pedigondalo ఉండేవారు మా చిన్నగారు. I was very frequent come to Bhimavaram. బిజినెస్లో వచ్చిన తర్వాత ఏంటంటే అరౌండ్ Bhimavaram ఇక్కడ ఉన్న సీ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ యూస్ టు ద ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎలక్ట్రికల్ ప్యాకేజెస్ కానీ లేదా ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్ కానీ చాలా సీ ఫుడ్ ఇండస్ట్రీస్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఎ హెల్దీ రిలేషన్ విత్ Bhimavaram. And thank you Bhimavaram for inviting and such a wonderful feast arranging in Bhimavaram for the entire team. And once again, I sincerely congratulate the team who were behind the formation of Markandeya House. Thank you so much, the PSPs, Sujit Garu, Mahindra Garu and all. And apart from it, a family అనేది మనం ఎప్పుడు చూసాం ఎప్పుడు చూస్తామంటే the recent floods. నేను గ్లోబల్ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారు. And Mahindra Garu and entire Vijayawada team, I hope my hands are high for the wonderful efforts what we have done. మా మహేంద్ర గారు అయితే నేను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆయన ఉన్నట్టు ఇచ్చున్నాను మాకు అంతసేపు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియలీ యువర్ హార్డ్ వర్క్ ఈస్ వెరీ ఫ్యాంటాస్టిక్. ఈవెన్ ద Gokul team also participated. That is what the family culture we build over here. We never miss the last man also. ఆయన్ని కూడా తీసుకొచ్చినప్పుడు we never miss anybody. That's the what culture we have developed in Indonesia. So ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనందరం కూడా. We have what a vision 2030, 2040 like that. So that the entire world is waiting for us. Okay? Thank you very much and all the very best. Thank you, sir. Mahindra had completed his BTech and pursued his career in IT for nearly a decade as software architect in USA and UK. Few years back, he came back from America to Amaravati and entered into construction field. His hobbies include reading books on philosophy, dance, movies, writings, playing volleyball and table tennis, and regularly practices yoga and meditation and many more. He loves to hang out with friends irrespective of busy schedules. He is married to Pratyusha and blessed with two wonderful kids, Rutesh and Parnika. He has a very basic and simple wish for mankind: stress-free mind, pollution-free air and water, chemical-free food. He started a new project at the moment, Tattvavanam, a gated community of farmland with resort-style amenities. And I request Mahindra to honor the dais and Mr. Paul, member of PSC, to participate. గుడ్ మార్నింగ్ Bhimavaram. మన కాఫీ మీట్లో సెటిల్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడే కలవడం. కాఫీ మీట్ అయిన తర్వాత మన టీమ్ అందరూ కలిసి రిటర్న్ విజయవాడ వెళ్తున్నప్పుడు అనుకున్నాం ఈ హౌస్ మాత్రం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది Bhimavaram రీజన్కి. అలానే బీవైషలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది అనుకున్నాం. ఇలాంటి సమయంలో కూడా జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్లో ఇలాంటి హౌస్ మార్క్ సిద్ధం చేసినందుకు మన లీడర్స్ అందరికీ, మన గ్లోబల్ ప్రెసిడెంట్ సువర్ణ గారికి, ఫౌండర్ గారికి, అలాగే మన స్టేట్ కోడ్ మెంబర్ ఫర్ ఎక్స్పాన్షన్ సుజిత్ గారికి, ఇంపార్టెంట్లీ మెయిన్లీ మన కృష్ణమోహన్ గారికి అండ్ టీమ్, I heartily congratulate you everyone for launching a very good house in Bhimavaram. Thank you. అయితే యాక్చువల్లీ మన ఫిలాసఫీ ఈ మధ్య కాలంలో చాలా నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. నెట్వర్కింగ్ గ్రూప్స్ కాకుండా కిట్టీ అని చెప్పి చాలా ఆర్గనైజేషన్స్ రకరకాల ఫిలాసఫీస్తో ముందుకు వచ్చాయి. సో ఏ గ్రూప్ అయినా ఆ గ్రూప్లో మెంబర్స్ అందరూ యూనిటీగా ఉండాలంటే ఒక్కొక్కరు ఒక ఫిలాసఫీ నమ్మి ముందుకు వస్తారు. అయితే మనం నమ్మిన ఫిలాసఫీ ఏంటి? సో మన నెట్వర్క్ లాగా మారాలి అంటే ఒక మంచి ఫిలాసఫీ ఉండాలనే ఉద్దేశంతో మన ఫౌండర్ అనిల్ గుప్తా గారు నమ్మిన ఫిలాసఫీ స్టాప్ థింకింగ్ ఐ స్టార్ట్ థింకింగ్ వి. సో ఆ ఫిలాసఫీతో మనందరం బయలుదేరి ముందుకు వచ్చాం. ఈ ఫిలాసఫీ కరెక్టా కాదా, ఈ ఫిలాసఫీ యాక్షన్లో ఎలా ఉంది అనే దానికి ఇందాక మన వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో బిజినెస్ పరంగా అంటే ఎప్పుడైతే మెంబర్స్ మధ్య బాండింగ్ పెరుగుతుందో సబ్సిక్వెంట్ గా రిలేషన్ పెరిగి ఒక మంచి కల్చర్తో బిజినెస్ డెవలప్ అవుతుంది అనేది మన మెయిన్ ఫిలాసఫీ యొక్క ఉద్దేశం. సో ఇందాక చాలా మంది చెప్పారు, మన ఫౌండర్ గారు చెప్పారు, మన గ్లోబల్ టీమ్ అంతా చెప్పారు బిజినెస్ ఎలా జరుగుతుంది. ఈ పాటి మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. బిజినెస్ ఆస్పెక్ట్ లో బీవైషలో చాలా ఫ్రెండ్షిప్ బిజినెస్ అనేది రెఫరెన్స్ ద్వారా లింక్స్ ద్వారా మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే
ఈ ఫిలాసఫీకి ఇంకొక ఫేస్ ఉంది. ఇందాక మన సువర్ణ గారు మన శ్రీనివాస్ గారు చెప్పారు. ఆ ఫేస్ యాక్చువల్లీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. విజయవాడలో రీసెంట్గా, అంటే ఇంకా ఫ్లడ్స్గా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, మన విజయవాడ హౌసెస్లో చాలా మంది మెంబర్స్ కూడా ఫ్లడ్స్లో చిక్కువే ఉన్నారు. సో వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు అందించే సహకారం వాళ్ళు అందిస్తూనే ఉన్నారు. కానీ మన మెంబర్స్ మాత్రం డిపార్ట్మెంట్ నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. ఫస్ట్ సిగ్నల్ ఉందా, ఫోన్ ఛార్జింగ్ ఉందా, ఫస్ట్ వాళ్ళు మెసేజ్ పెట్టింది BYS గ్రూప్స్లో మెసేజ్ పెట్టారు. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద బాండింగ్, దట్ ఈస్ ద ట్రస్ట్ ఫర్ ఆల్ ద మెంబర్స్ ఇన్ విజయవాడ. అంటే BYS ఆర్గనైజేషన్లో మనం డెవలప్ చేసిన ఫిలాసఫీ మన మెంబర్స్ మధ్య పెరిగిన బాండింగ్ ఇది ఒక నిదర్శనం. సో మన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు విజయవాడ మొత్తం రెండు వర్గాలుగా డివైడ్ అయింది. ఒకటి ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు. సో మన మెంబర్స్ లో ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ ఎవరికి కుదిరింది వాళ్ళు, కొంతమంది ట్రాక్టర్స్ తెప్పించాం, కొంతమంది బోట్స్ తెప్పించాం, కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ చేసి డైరెక్ట్ గా పోలీసుల సహాయంతో ఇంటికి హెల్ప్ చేశారు, కొంతమంది ఫుడ్ ప్రొవైడ్ చేశారు, వాటర్ బాటిల్స్, మెడిసిన్స్, యూ నేమ్ ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో మన మెంబర్స్ అందరికీ అందేలా, అందరూ సేఫ్ జోన్ లోకి వచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేశారు. సో మన ఫౌండర్ గారు స్టార్ట్ చేసిన ఈ ఫిలాసఫీ యాక్షన్ మనందరికీ ఆనందాన్ని కలిగించే ఈ ఫిలాసఫీ యాక్షన్ ఇదే. సో దట్ ఈస్ ద బాండింగ్ దట్ ఈస్ ఎన్షూర్డ్ ఇన్ BYS. సో we were very happy about it, మనం being part of it. అయితే భీమవరం హౌస్ లాంచ్. సో ఇప్పుడు ఈ రీజియన్ మొత్తానికి ఇది ఫస్ట్ హౌస్ అనేప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం స్టార్టింగ్ అనుకున్నది 30 మెంబర్స్ 35 మెంబర్స్ లాంచ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఒక మంచి ఎనర్జీ క్రియేట్ చేసి మన కృష్ణమోహన్ గారు మంచిగా ట్రై చేశారు. సో మనం 55 మెంబర్స్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ రీజియన్ మొత్తానికి ఇది ఒక ఆదర్శంగా నిలవాలని, తర్వాత వచ్చే హౌసెస్ అన్నిటికీ కూడా మీరు ఒక గైడ్ లాగా ఉండాలని ఆశిస్తున్నాను. సో మంచి బాండింగ్ ముందుగానే ఫస్ట్ 3 months లో కూడా వేరే ఏ ఫోకస్ వద్దు, మెంబర్స్ మధ్య బాండింగ్ పెరిగేలాగా మీ చర్యలన్నీ తీసుకోండి. దట్స్ ద బెస్ట్ థింగ్ టు స్టార్ట్ ఏ హౌస్ విత్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ హౌస్ లాంచ్కి దాని అదృష్టం భీమవరం వచ్చింది కూడా ఏంటంటే వాళ్ళ రీచ్, వాళ్ళ ప్రెసెన్స్ త్రూఅవుట్ BYS ఎంటైర్ గ్లోబ్ ఒక లెస్ దాన్ ఫ్యూ వీక్స్ లో రీచ్ అవ్వడానికి మనం అనే ఈవెంట్ ఉంది. సో దాని గురించి మళ్ళీ మనం సబ్సిక్వెంట్ గా మన లీడర్స్ టాక్ లో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ మనం అనే ఈవెంట్ ని జస్ట్ నార్మల్ ఈవెంట్ లాగా చూడద్దు, అది ఒక బ్రాండ్ ఇమేజ్ సెట్ చేసేది. మీ రీచ్ అంతా, మీ నెట్వర్క్ అంతా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో, సౌత్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లే ఈవెంట్ అది. సో దాని కూడా అది వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్ టు భీమవరం. అంటే అది దగ్గరలో హౌస్ లాంచ్ కి అది దగ్గరలో ఆ ఈవెంట్ ఉండటం అనేది మన భీమవరంలో మంచి గిఫ్ట్ లాంటిది. సో అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీవన్ హియర్ అండ్ ఐ విష్ ఏ వండర్ఫుల్ జర్నీ. మీరందరూ బాండింగ్ పెంచుకొని మంచి బిజినెస్ చేస్తూ మంచి ఫ్యామిలీగా ఉండాలి. ఆ నేమ్ హౌస్ అనే నేమ్ జస్టిఫై చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని గాదే హనుమాన్ గారు ఫెసిలిటేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. భీమవరం అనేది ఒక బ్రాండ్ అండి. ఈ భీమవరం అనే బ్రాండ్ ఆంధ్రలో కాదు, దేశంలో కాదు, ఎక్కడైనా సరే భీమవరం అంటే గ్యారంటీగా ఎంత తిరిగి చూస్తారు సార్. నేను స్టేట్లో చాలా చోట్ల తిరిగాను, ఆర్మీ సంఘాల్లో తిరిగాను, మిగిలిన ఆర్గనైజేషన్స్లో కూడా తిరిగాను. భీమవరం అన్న వెంటనే మనంతా ఒకసారి పండుగ వెంటనే మీకు రూమ్ బుక్ చేస్తాను తిరుపతి, అప్పుడు రండి, భీమవరంలో ఎంజాయ్ చేయండి. అందరూ భీమవరం చూస్తున్నాం, నాకే పలకట్లేదు భీమవరం రావడానికి, మీరు అక్కడికి రావడం ఏంటంటే అడిగారు. అలాంటి బ్రాండ్ భీమవరం. భీమవరంలో ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ కూడా బిలో 50 years 45 years బిలో ఉంటారు. ఈ గ్రూప్లో చేరిన 55 మంది కూడా. ప్రస్తుతం జనరేషన్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగానికి ఎక్కువ వెళ్ళిపోతున్నారు సార్. తాతల నుంచి ముత్తాతల నుంచి మనం బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాం. అలాంటి బిజినెస్ ఫీల్డ్ని మనం చాలామంది ఇప్పటికే వదిలేసాం. ఈ బిజినెస్ ఫీల్డ్ని మన సొంతం ఆర్గనైజేషన్ సొంతం. దీంట్లోకి అనేక కులాల వారు కూడా దీంట్లో ప్రవేశించేసి మనల్ని దాటుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ BYS అని చెప్పి మీరు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం
చాలా మంచి పరిణామం. దాన్ని నేను అందరినీ appreciate చేస్తున్నాను. కాలేజీలో చదివిలో ఇప్పుడు మన జనరేషన్ అంతా కూడా మంచి మంచి ఆర్గనైజేషన్స్లో చదువుతున్నారు, మంచి యూనివర్సిటీలో చదువుతున్నారు, మాస్టర్స్ చేస్తున్నారు, బీటెక్లో మాస్టర్స్ చేసి వచ్చారు. కానీ ఇందులో చాలామంది అలా వచ్చిన బిజినెస్లోకి వచ్చారంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక దగ్గర పనిచేయడం కన్నా మనమే 10 మందికి పని కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది పూర్వం నుంచి జరుగుతున్న వ్యాపారం. ఇప్పుడు దాన్ని మనం కోల్పోయే పరిస్థితిలో ఎంతమంది ఎక్కడికి వచ్చి ఉద్యోగాలు మాని ఇక్కడికి వచ్చి మనం చాలా కష్టపడి వ్యాపారాన్ని మన తాతలు ముత్తాతలు తండ్రులు పెట్టిన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామంటే అది మీ అందరినీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటే చాలా సుఖంగా ఉంటుందని ఫ్యామిలీ లైఫ్ వీడు అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. సమస్యలు అని ఆ డబ్బు పరిమితంగా వస్తుంది, దాంట్లో మన హ్యాపీగా లివింగ్ అయిపోవచ్చు అనే ఆలోచనలో ఉన్న ఈ సమాజంలో ఈ కాంప్లికేషన్స్ టేకప్ చేసి వ్యాపారం బిజినెస్ డెవలప్ చేసి చేయాలంటే చాలా కష్టం. అలాంటిది మీరు ఎన్నుకుని వెనక్కి వచ్చి అందరూ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. తర్వాత భీమవరం అనేది చాలా యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఒక బ్రాండ్ అని చెప్పాను ఇందాక. బాగా రిచ్ ప్లేస్ అది. ప్లేస్ చాలా చిన్నది, చిన్న టౌన్ అయినా చాలా కాస్ట్లీ ఎక్కువండి. ఇక్కడ సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ కన్నా ఇక్కడ బాగా ఎక్కువ అవుతుందండి. అందువల్ల దానికి తగ్గట్టు బిజినెస్ చేసేవాళ్ళు కూడా సంపాదించుకోవాలి, ఎంప్లాయీస్ కూడా జీతాలు అలాగే ఇవ్వాలి, రెంట్లు అలాగే ఇవ్వాలి. చాలా విపరీతమైన కాస్ట్లో ఉంటుందండి భీమవరం. అది ఎందుకు పెరిగింది అనేది భగవంతుడికి తెలుసు, మాకు తెలుసు. కానీ మేమే అనుకుంటాం పక్క విజయవాడలో ఉన్న రెంట్ ఇక్కడ భీమవరంలో ఉంటుంది సార్. ఏదైనా కొనాలన్నా మార్కెట్లో ఫ్రూట్స్ కొనాలన్నా ఏం కొనాలన్నా మీకు విజయవాడలోను మీకు వైజాగ్లో కూడా చౌకేసారి మాకు ఎక్కువ. నెక్స్ట్ మాకు ఇక్కడ ఒక రోడ్లలో 2-3 రోడ్లలో అమ్మితే కనుక ఈ పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళే లెక్క మనకి మామూలుగా చంద్రశేఖర్. వాళ్ళు ఇక్కడ అమ్మితే కనుక వచ్చిన మా మార్జిన్కి పక్కన ఉన్న ఊళ్ళో వచ్చే మార్జిన్కి చాలా తేడా ఉంటుందని చెప్పి ఒరుగోళ్ళ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు సార్. ఇది నేను పర్టికులర్గా నేను అలాగనే ఎప్పుడు చేసి మీతో చెప్తున్న విషయం మస్తుగా. ఎందుకంటే పక్కన పాలకుల్లోనో లేకపోతే నర్సాపురమో లేకపోతే ఇంకా తాడేపల్లిగూడెమో అవుతే కనుక అక్కడ వాడికి కష్టపడిన దానికన్నా ఇక్కడ ఇంకా 500-1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు బిజినెస్ చేసి వెళ్తుంటారు. అలాంటి కాస్ట్లీగా ఉండే ఏరియా. కొంతమంది ఈ కాస్ట్లీగా ఉండడానికి పరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మీడియం క్లాస్ పీపుల్. అందువల్ల వాళ్ళు ఎంప్లాయీస్ పక్క ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు కూడా అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ భీమవరంలో ఉన్నది. నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి వైశ్య కమ్యూనిటీ ఇతర కమ్యూనిటీస్ నుంచి బాగా ఎక్కువగా దీంట్లో బిజినెస్లోకి వచ్చేసారండి. వీళ్ళని ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉన్నది. అంటే పక్క దేశాలతో యుద్ధం ఎలాగున్నదో మన వైశ్య కమ్యూనిటీకి ఇతర కమ్యూనిటీస్ తోటి ఎదుర్కోవాల్సిన బాధ్యత అంతకన్నా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మనం పోటీ పడలేకపోతున్నాం. డెఫినెట్గా పోటీ పడాలి అని అనుకుంటే కనుక మన కృతనిశ్చితంగా ఉండాలి. ఈ వాసవి దాంట్లో చేరి మీరు ఐక్యతగా ఉంటే కనుక మీ అందరూ కూడా మిగిలిన ట్రైనింగ్ ఎదుర్కోవడానికి కోల్పోతున్నారు కొంతమంది. అది కోల్పోకుండా కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎంప్లాయీస్లో కానీ అక్కడ కానీ మనం ఎక్కడ వీక్ అవుతున్నామో చూసుకుని వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు స్టాఫ్, మిగిలిన హోల్సేలర్స్. నెక్స్ట్ అందువల్ల మీరు ఏంటంటే దాన్ని కాపాడుకోవడానికి టెక్నాలజీ చాలా బాగా పెరిగింది. నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. నేను ఉంటే ఆలోచించగలను, చెప్పడానికి కూడా కొంచెం కష్టం. దానికన్నా బాగా టెక్నాలజీ తెలుసుకున్న వ్యక్తులు మీరు అందరూ. అందువల్ల టెక్నాలజీ ఉపయోగించి పెంచాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ప్రస్తుతం భీమవరంలో పరిస్థితి ఏంటంటే ఆక్వా ఫీల్డ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది. దీనివల్ల వ్యాపారాలన్నీ చాలా బాగా విపరీతంగా పడేటివి ఉన్నాయి.
ఇప్పుడు జరుగుతున్న లాస్ట్ 4 years నుంచి నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుందండి బిజినెస్. కానీ ఏంటంటే అందరూ ఎప్పుడు ఉన్నట్లే లివింగ్ స్టైల్లో ఉన్నారు. ఈ బిజినెస్ ఎంతవరకు పెరుగుతుంది అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. మీ అందరూ ఎంతవరకు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. యంగ్ పీపుల్ అంటే మీరు లాస్ట్ 4 years రికార్డ్ వెనక్కి తిరిగేసుకుంటే ఇప్పుడు బాగా డౌన్ ట్రెండ్లో ఉన్నదండి. అన్ని వ్యాపారాలు కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అందువల్ల మీరు చాలా కాన్షియస్గా జాగ్రత్తగా బిజినెస్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ మనందరం ఇంత ఆనందంగా ఏసీ హాల్లో కూర్చుని భగవంతుడి దయ వల్ల మన పెద్దల దయ వల్ల మనం ఇంత బాగా లివింగ్ అవుతున్నామంటే పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తులు వ్యాపారాలు ఇవన్నీ బట్టి వెళ్తున్నాం. దీన్ని మళ్ళీ మనం డౌన్ ట్రెండ్లో వెళ్ళకూడదండి. వెళ్తే కనుక మన జనరేషన్కి వెనకాల చోటుకి మనం ఏం సమాధానం చెప్పగలం, వాళ్ళకి ఏ భరోసా ఇవ్వగలం. మనకి కథలు ఇచ్చిన కనీస భరోసా వెనకాలకి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. నా పర్సనల్ ఉద్దేశం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. అది డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామం మార్కెట్లో అదే. కొన్ని వ్యాపారాలు అయితే 60% పడిపోయినాయండి, కొన్ని వ్యాపారాలు అయితే 40% పడిపోయింది, కొన్ని వ్యాపారాలు అయితే తప్పని పరిస్థితులు రన్ అవుతూ ఉంటాయి. కొన్ని మనం స్పెసిఫికేషన్ చేయకుండా వ్యాపారాల గురించి మీ అందరూ కూడా ఈ వివైశాలో చేరి మీ అందరూ కూడా దినదినాభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ భీమవరం అంటే ఇందాక ఒకసారి చెప్పానండి బ్రాండ్ అని. భీమవరం అమ్మాయిని ఇవ్వాలంటే కనుక ఎవరు గమని ఇవ్వరండి. ఎందుకంటే బాగా రిచ్ అవుతూనే ఇస్తారు సార్ ఇక్కడ అమ్మాయిని. అది చాలా కష్టం. డబ్బు ఉన్నవాడు భీమవరం అమ్మాయి కాబట్టి ఇప్పుడు పెళ్లి సంబంధం అడిగితే భీమవరం అంటే ఓకే అనే అమ్మాయిలు 3 మంది ఉన్నారు. భీమవరం ఇష్టానికి తల్లిదండ్రులు కాదనే వాళ్ళు 3 మంది ఉన్నారు. ఎందుకంటే అంత రిచ్గా చేస్తారు, అంత బాగా చేస్తారు, అంత ప్లానింగ్గా కూడా జరుగుతుందండి. మా భీమవరం గురించి వేరే ఊళ్ళో తీసుకోవడం కోసం చెప్తున్నాను. మా ఊళ్ళో అందరికీ బాగా తెలుసండి. ఇది ఆ ఖర్చు పెట్టిన ముందుతో బాగా ఎక్కువగా ఉంటుంది మాకు. అందువల్ల గురించి చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే మనం జీవించే కాలంలో ఇప్పుడు ఇతర వర్గాలు, ఇతర కులస్తులతో మనం పోటీ పడాల్సిన వ్యవస్థ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. బిజినెస్ జాగ్రత్తగా చేయండి. అందరూ ఒక్కొక్కళ్ళు అయిపోయారు. బిజినెస్ జాగ్రత్తగా చూసుకుని సంపాదించింది పోగొట్టుకోకుండా నిలబెట్టుకునేటట్లు మనం ఎదురు వెళ్ళాలని నేను మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా కొద్దిమంది వైశ్యాస్లోనే ఉన్నారు. ఈ ఫీల్డ్ మన ఫ్యూచర్ చూసుకుంటే ఇండియాకి నెక్స్ట్ 3-4 decades, నెక్స్ట్ 30-40 yearsకి ఇప్పుడు లాస్ట్ 4 decades ఎలాగైతే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అయ్యిందో, ఇంకా చైనాలో కూడా పాపులేషన్ తగ్గిపోవటం, అక్కడ కూడా సాచురేషన్ రావడం వల్ల లేబర్ కాస్ట్ పెరగడం వల్ల నెక్స్ట్ 3-4 decadesకి ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా తయారు చేయాలంటే ఉన్న ఆపర్చునిటీ ఇండియాకి మాత్రమే ఉంటుంది. ఇలాంటి గోల్డెన్ పీరియడ్కి స్టార్టింగ్లో మనం ఉన్నాం కాబట్టి మన వైశ్యాస్ కూడా కొంచెం ఇండస్ట్రీస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఉన్న ఆపర్చునిటీస్ని ఎలాగా తీసుకోవాలని అంటే ఇనిషియేట్ చేయడం అంత తేలిక కాదు. ఇప్పటిదాకా ఒక కొన్ని జనరేషన్స్ నుంచి రిటైల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు సడన్గా ఒక ఎంటర్ప్రినర్ అయ్యి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే దానికి చాలా హ్యాండ్ హోల్డింగ్ కావాలి. ఇలా ఎక్స్పోజర్ తీసుకుని జస్ట్ ఒక ఇనిషియేటివ్ ఒక చిన్న ఇండస్ట్రీతో కానీ స్టార్ట్ చేయగలిగితే ఆ ఎక్స్పోజర్తో మనం ఇంకో 10 మందికి హెల్ప్ చేయగలుగుతాం. సో ఈ సెక్టర్లో దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ గురించి కానీ ఎలా స్టార్ట్ చేయాలన్న దానికి కానీ అంటే బేసిక్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మేజర్గా మనం ఒక ఎక్స్పోజిషన్కి వెళ్ళడం కానీ అలాంటి దానికి మన ఈ ఆర్గనైజేషన్ కూడా కొన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుందని. Definitely, all our members, let us all congratulate our managers for this wonderful job. In 2019, I am the first person, clubs gaani, ilanti gaani, ekkadiki వెళ్ళేవాళ్ళం కాదు. This is the first organization I started. అండ్ బిజినెస్ అనేది మనం చేసుకుంటాం ఎప్పుడు కూడా ఎంత బిజినెస్ చేసినా మనకి ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ బిజినెస్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఆఫ్టర్ ఎంటరింగ్ టు ద వివైశ్య మనకు వచ్చే కనెక్ట్స్ కానీ ఆ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ మెంబర్స్ కానీ బాండింగ్ ఏర్పడినప్పుడు బిజినెస్ విల్ ఎక్స్పాండ్ ఆటోమేటిక్లీ.
అండ్ వచ్చి రావడమే అసలు ఆర్గనైజేషన్ ఎలా నడుస్తాయో కూడా మాకేం తెలియదు. మమ్మల్ని తీసుకొచ్చి అట్ టేబుల్లో కూర్చోబెట్టారు ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్. అండ్ టుడే ఐ మీన్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ పోస్టింగ్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫౌండర్ అనిల్ గుప్తా గారు అండ్ సోమన్ కుమార్, ఐటీజీపీ శ్రీనివాస్ గారు అండ్ సో మెనీ మెంబర్స్ హ్యావ్ సపోర్టెడ్ మీ ఫర్ రీచింగ్ దిస్ స్టేజ్. అండ్ జనరల్గా ఇప్పుడు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడితే అలా చివరికి వచ్చేది, చెమటలు వచ్చేది. అవన్నీ కూడా మనకి స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు విల్ బి ఓవర్కమింగ్ ఆల్ దోస్ థింగ్స్, విల్ బి గ్రోయింగ్ లైక్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఈ మాత్రం మనం గ్రో అవ్వగలమా అనేది. సో ఇట్స్ బెటర్ విత్ ఎథిక్స్లో మనం బిజినెస్ ఎప్పుడు చేస్తుంటాం. వైశ్యాస్ అంటేనే ఎథిక్స్తో బిజినెస్ చేసేవారని అందరికీ తెలుసు. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని డెవలప్ చేసుకొని మన వ్యాపారం పెంచుకోవడానికి వీ నీడ్ టు బి విత్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇవాళ ట్రెండ్ ప్రకారం మనం ఇలా బిజినెస్ ఆర్గనైజేషన్స్లో లేకపోతే కనుక వీఆర్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ అనే చెప్పచ్చు. సో మనం ఆర్గనైజేషన్లో ఉండాలి, మన గుర్తింపు మనకు ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి ఆర్గనైజేషన్స్తో గ్రో అవ్వడం వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ get a good business and prosperous in your business. Thank you. State Core, Mr. Sujit Garu, to come on to the dais. Actually, మనం చెప్పట్టు కొడుతున్నాం, బట్ వీ హ్యావ్ అవర్ క్లాప్. వివైష క్లాప్ అనేది ఉంది. లెట్ స్టార్ట్. ఎందుకంటే అందరూ కొంచెం డల్గా స్లోగా అట్లా నీరసంగా ఉంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ మా మెంబర్స్ ఉన్నారు. వీ హ్యావ్ అవర్ స్టేట్ వన్ మోర్ కోర్ లీడర్. సో ఐ వాంట్ యూ టు షో ప్లీజ్ వివైష క్లాప్. ఓకే సార్, ప్లీజ్ సార్. ఎందుకంటే కొంచెం యాక్టివ్నెస్ గా ఉండే కాన్సంట్రేషన్స్. I request State Core members to please come on to the dais so that by our PSTs and being done by Sri or State President Mahendra Garu, Krishna Mohan Garu, and Vice President Sri Rahul Garu, and the Secretary and Vice President Sri Rajshekar Gupta. Congratulations, the team PSTs. India has a culture to give the chartered PSTs memorable shield in entire Vivaisha. We do this, sir. A pretty house launch scheme, right? అండ్ గుండు కిరణ్ గారు, రత్నమోహన్ గారు, రామ్మోహన్ గారు, సారీ, గిరి గారు, అఖిల్ గారు అండ్ వంశీ గారు, కంచెల్లో వంశీ గారు, ప్లీజ్. Vamshi Garu, myself, presentation coordinator, and Kiran Gundu, membership coordinator, committee coordinator, Rammohan Garu, I2V coordinator, Giri Garu, events coordinator, Akhil, social media coordinator, and Mr. Kanchan Vamshi, cluster chain coordinator. చక్రవర్తి పవన్ కుమార్, పెయింట్స్ కేటగిరీ. తడవతి పవన్ గారు వస్తున్నారని, స్లోగా వస్తారైనా. అటెండెన్స్ కోఆర్డినేటర్ గారని. I do solemnly swear that I will faithfully execute the responsibilities as management committee team of Vivaisha Markandeya House, and that I will provide leadership, guidance and support to the house, president and the members of Vivaisha Markandeya House, and that I will be ethical and transparent while upholding the policies of Vivaisha. So ladies and gentlemen, let's welcome the management committee of Markandeya House.
of Markandeya. So wherever you want, this basket sheet will go across the world. So మీ website లో కూడా in a day you can see your names with the categories and everyone can reach you and you can reach them. Start thinking guys, start thinking! To see the Vaishya world, and Vaishya world wants to see all the Markandeya members.
వైశ్య భీమవరంలో అడుగుపెట్టింది. ఇది మా 20వ హౌస్ అండి. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పిన అది ఎదగాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే వి వైశ్య. ఆర్యవైశ్య ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం అండి. ప్లీజ్ జాయిన్ వి వైశ్య, జాయిన్ యువర్ హ్యాండ్స్, మేక్ యువర్ బిజినెస్ లోకల్ టు గ్లోబల్. ఇవాళ మనం చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నాం. గుండు కిషోర్ గారిని స్టేజ్ మీద రాసుకోబోతున్నాము. లెవెల్ స్టోర్ తరఫున ఆయన స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఆయన సతీష్ గారు స్టేజ్ మీద రాసుకోబోతున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ శిల్పా సిల్వర్స్. గుండు గిరి గారు ఫ్రమ్ ఆకృతి, కంచల వంశీ గారు ఫ్రమ్ రూఫింగ్ కేటగిరీ, అండ్ బ్లాస్టింగ్ స్పాన్సర్ అండి బ్లాస్టింగ్ స్పాన్సర్ కృష్ణమోహన్ గారు, కృష్ణా జ్యువెలర్స్ వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నామండి. స్పాన్సర్స్ at the same time, members at the same time, and the main founder శ్రీ అనిల్ గుప్తా గారు, సోదర కుమార్ గారు, మహేంద్ర గారు, మన ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ పి శ్రీనివాసరావు గారు. సో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. సో మీ అందరి సపోర్ట్తో ఈ వి వైశ్య లాంచ్ని ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ చిన్న మూమెంట్ ఇస్తాండి. అంటే ఇప్పుడు ప్లైవుడ్ ఏదో ఒక కేటగిరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మైట్ బి ప్లైవుడ్ ఆర్ టైల్ ఆర్ సమ్ శానిటరీ ఆర్ సమ్ రకరకాల ఆటోమొబైల్స్ అని ఏదైనా ఒక డిఫరెంట్ కేటగిరీస్ మీరు అందరూ ఉంటారు. ఒక్కొక్క కేటగిరీలో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ 8mm ప్లైవుడ్, 10mm ప్లైవుడ్, 12mm ప్లైవుడ్, 20mm ప్లైవుడ్, 24mm ప్లైవుడ్. అందులో మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ ప్లైవుడ్ ఆఫ్ యువర్ వేరియస్ ప్రొడక్ట్స్. మీరు చేసే బిజినెస్ లో మీరు ఒక ప్రోడక్ట్ మాత్రమే ఇవాళ చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ యూ విల్ బి వెరీ మచ్ క్లియర్. మీ మెంబర్స్ కి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో అనేది వెరీ మచ్ క్లియర్ గా ఉంటుంది. మీరు 30 seconds లో నా దగ్గర 8mm నుంచి 22mm ప్లైవుడ్ వరకు ఉంటాయి, 24mm ప్లైవుడ్ వరకు ఉంటాయి, అందులో వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది, గర్జన్ ఉంటుంది, ఇలా అన్ని చెప్పేసి. Presenting iron and steel category from Challa Venkata Subbaiah and Company, Mithuna House, Vijayawada. So my USP is all your iron and steel requirements under a single roof. We deal with structural iron. So it called as angles, saddles, beams, plates and sheets. We mainly supply to the all industries. Thank you. Signing off, Vijayawada, Harsha. Located in Kottapet, Guntur. We are from pharma wholesale and retail category. మా దగ్గర అన్ని రకాల మందులు హోల్సేల్ లో అమ్ముతామండి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కార్నర్ లో కూడా మేము అమ్ముతాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లీడ్స్, మై స్పెషల్ ఆస్క్ ఏంటంటే మీకు తెలిసిన రిటైలర్ కానీ హోల్సేలర్ కానీ ఏ ఊర్లో ఉన్నా కానీ ప్లీజ్ కనెక్ట్ మీ. థ్యాంక్ యూ. వైద్యశాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డిసీజ్ సెంటర్, విజయవాడ, గాంధీనగర్. సో టుడే మై కేటగిరీ ఇస్ ఆయుర్వేదిక్ డాక్టర్. సో మీ లైఫ్ లో ఏ ఇష్యూ ఉన్నా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ గా డైట్ తో హ్యాబిట్స్ తో ట్రీట్ చేసే ట్రీట్మెంట్స్ మా దగ్గర ఉంటాయి. ఐ డిడ్ మై యూజీ ఇన్ కేరళ అండ్ పీజీ ఇన్ విజయవాడ అండ్ ఎంబీఏ ఇన్ గుంటూరు. సో సైనింగ్ ఆఫ్, మై నేమ్ ఇస్ డాక్టర్ జి సత్యప్రసాద్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ పిల్లర్ ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. థ్యాంక్ యూ. ఐ ఎమ్ ఫ్రమ్ మిథునా కేటగిరీ, మిథునా హౌస్. విజయవాడ మిథునా హౌస్. మేము మా దగ్గర 1 lakh నుంచి 1 crore షీట్స్ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ. గిఫ్ట్స్ అండి. అండ్ మేము వచ్చేసి విజయవాడ గుంటూరు నుంచి వచ్చాము సువర్ణ హౌస్ వచ్చి. అండ్ ఐ హ్యావ్ గోట్ అ డీల్ ఫ్రమ్ మార్కెండా హౌస్ వర్త్ ఆఫ్ 5,200 rupees. అండ్ చేసాము. అండ్ మా దగ్గర అన్ని రకమైన గిఫ్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. వెడ్డింగ్ గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కి అండ్ మీ బిజినెస్ ప్రమోషన్స్ కి సంబంధించిన పెన్స్ కానీ, కిచెన్స్ కానీ, మగ్స్ కానీ, ఇంకా వేరే రకాల అన్ని గిఫ్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. మై నెంబర్ ఈస్ 7995058222. థ్యాంక్ యూ. విజయవాడ
మాది సైకిల్ షాప్ అండి, హోల్సేల్ రిటైల్ కూడా ఇస్తాము. మీకు ఎటువంటి సైకిల్స్, కిడ్ సైకిల్స్ కానీ, లేడీస్ సైకిల్స్ కానీ, ఎంటీబీ సైకిల్స్, ఎన్ని సైకిల్స్ కావాలో సంప్రదించాలి. 1000 దాకా అన్ని అవైలబిలిటీ ఉంటాయండి. పిఎస్పిఎస్ బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ రేట్స్ అండ్ బెస్ట్ క్వాలిటీ మీకు ఎక్కడైనా కొరియర్ చేసి ఎక్కడైనా. Stores. We are the franchisee of Prestige Exclusive. We deal all Prestige products. In aluminum cookers, we have from 1.5 liter to 20 liters. Likewise, so many other cookers, mixies, stoves, chimneys, kitchen hoods are available. We can supply all over India, and for any bulk supplies, we give at a very competitive price. We are the 4th generation of the firm Gupta Brothers. We are in the market since 108 years, and I am into business since 40 years. Signing off, Ramu Gupta. My firm name is Drishya Photography. Monsoon is a perfect and beautiful time. Make use the time, this beautiful time to take beautiful pictures. Kindly connect me who are looking for wedding photography for coming season. Thank you, Crazy Ravi garu, 30,000 business. Deal done. Thank you. Famously known as Crazy Ravi. నా ఫర్మ్ నేమ్ క్రేజీ అమ్యూజ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో క్రేజీ అమ్యూజ్మెంట్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మీ లైఫ్లో ఒక ఆనందాన్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా మా సంస్థ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మా ప్రోడక్ట్ ఏంటి? వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ అండ్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ థీమ్ పార్క్స్, వాటర్ పార్క్స్, రిసార్ట్స్, ప్రైవేట్ పూల్స్, విల్లాస్ అండ్ గెస్ట్ హౌసెస్. సో చాలా మంది ఫేసెస్లో ప్రైవేట్ పూల్స్ అనగానే ఒక రకమైన క్వశ్చన్ మార్క్ కనబడింది, ఎక్కడ? మీరు చెప్పండి సార్, మీకు ఎక్కడ కట్టు పెట్టమంటారో మేము కట్టు పెట్టేస్తాం. థ్యాంక్ యూ. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కనుక డిజైన్ from plywood category, Sri Lakshmi Narasimha famous, Sri Srinivasa Green. And my unique selling point, I do have a branded plywood with all topmost grades in India. I deal with Sharon Ply, Green Ply, Hansu and some extraordinary brands also. Sir, అందరూ కూడా కోవిడ్ లో బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుని తిరిగాం కదా, గదిలోకి వెళ్ళిపోయాక మాస్క్ తీసేసి బతికాం మనం అంతా కూడా. ఆల్వేస్ సేఫ్, అందరూ షూరా. గదిలో ఉన్నప్పుడు నో, ప్లైవుడ్ ఉంది మీ ఇంట్లో, అది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి మీరు. అందులోంచి హార్మ్ఫుల్ కెమికల్స్ వస్తాయి, అవన్నీ మనకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో ఎవరికైనా తెలుసా? అలాంటి నేచర్డ్ ప్లైవుడ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తెలియాలంటే డీటెయిలింగ్ నాతో I2V చేయండి. ఐ విల్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ యూ విచ్ ఇస్ ది సేఫెస్ట్ ప్లైవుడ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ కిడ్స్. సో మనమంతా కూడా బ్యాక్టీరియా ఫ్రీగా ఉండాలి అని అనుకుంటున్నాము. ప్లైవుడ్ లో కూడా కెమికల్ ఫ్రీ అండ్ హార్మ్లెస్ కెమికల్స్ ఉన్న ప్లైవుడ్ వాడాలంటే ఖచ్చితంగా నన్నే సంప్రదించాలి. ఇంకా ఎవరు లేరు. మిథునాల్, సారీ నాట్ మిథునాల్, మార్కే లేదా. థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్, గుప్తా కంప్యూటర్ సర్వీసెస్. నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కేటగిరీలో ఉన్నాను. మీ దగ్గర ఉన్న కంప్యూటర్లు మొరాయిస్తున్నాయా, స్లోగా ఉన్నాయా? దాని మీద కరెక్ట్ అవ్వండి. మీ పాత కంప్యూటర్లు కూడా కొత్త కంప్యూటర్గా చేసేస్తాము, చాలా స్పీడ్గా చక్కగా పనిచేసేలా చేసేస్తాము. దాని మీద కరెక్ట్ అవ్వండి. దిస్ ఇస్ రాజశేఖర్, గుప్తా కంప్యూటర్ సర్వీసెస్. కస్టమైజేషన్ అనేది ప్రతి పాయింట్ దగ్గర యూజ్ చేసుకుంటాం. మనకి ఫర్నిచర్ కావాలంటే, హౌస్ ఫర్నిచర్ కావాలంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హాస్పిటల్ ఫర్నిచర్కి, ఆఫీస్ ఫర్నిచర్కి, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరి ఫర్నిచర్ వాళ్ళ రిక్వైర్మెంట్లో కస్టమైజ్ చేసి ఇన్ టైంలో ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. లాస్ట్ 2-3 months నుంచి నాకు తెలుసు అందరూ బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫర్నిచర్ రిక్వైర్మెంట్ కానీ లేదా వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ అనేది అందరూ గ్రాస్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఒక 3 to 4 బల్క్ ప్రాజెక్ట్స్ అనేది డీల్ చేసి వాళ్ళకి ఇన్ టైంలో సప్లై చేయగలిగాను. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాహుల్ ఫ్రమ్ అర్జున్ స్ట్రీట్స్. మా ఫరం పేరు వచ్చి SKM లైఫ్ స్టైల్. మాది 30 years నుంచి భీమవరంలో వన్ అండ్ ఓన్లీ ఫ్యాషన్ స్టోర్. మేమే భీమవరానికి ఫ్యాషన్ ఇంట్రడ్యూస్ చేసామని చాలా గర్వంగా చెప్పుకుంటాను. అంతేకాదండి, మీ వయసుని చాలా తగ్గించాలన్నా, మిమ్మల్ని స్మార్ట్గా చేయాలన్నా మా దగ్గర చాలా టైం మిషన్స్ ఉన్నాయండి. అంటే ఏదో కాదండి, మా టైం మిషన్స్ అంటే మా షోరూమ్స్. మీరు ఒక్కసారి మా షోరూమ్స్కి విజిట్ చేస్తే మా టీం మిమ్మల్ని స్మార్ట్గా చాలా మీకు సెట్ అయ్యే విధంగా అన్నీ డిజైన్ చేసి మీకు సెట్ అయ్యే విధంగా స్మార్ట్గా తయారు చేయగలుగుతారు. అంతేకాకుండా
మీ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి మార్చడానికి రీసెంట్గా మేము లెవెల్ అప్ అనే స్టోర్ కూడా ఓపెన్ చేసాం. దాంట్లో మా దగ్గర నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మా స్టోర్కి విజిట్ చేస్తే మిమ్మల్ని స్మార్ట్గా తయారు చేసి మీ ఏజ్ని కూడా తగ్గించగలుగుతాం. థ్యాంక్ యూ. Zakil from Manamraju Wedding Cards, printing service category. సో ప్రతి పర్సన్స్ లైఫ్లో ఫస్ట్ బర్త్డే నుంచి డెత్ సెరమనీ వరకు అందరూ ఇన్విటేషన్స్ కార్డ్స్ చేస్తాం మేము. ఇది మా సర్వీసెస్, ప్రింటింగ్ సర్వీసెస్. థ్యాంక్ యూ. ఎలక్ట్రికల్ ఏజెన్సీ కేటగిరీ వచ్చి ఎలక్ట్రికల్ అండి. మా దగ్గర స్విచ్చెస్, వాటర్ హీటర్స్, వైర్స్ అన్నీ ఉంటాయండి. అసలే చలికాలం, ఇంట్లో గీజర్ కావాలి, స్విచ్ వేయాలి. ఆ స్విచ్ మా దగ్గర ఉంటుంది, మీరు వాడుకునే గీజర్ కూడా మా దగ్గర ఉంటుంది సార్. థ్యాంక్ యూ. కేటగిరీ వచ్చి శానిటరీ కేటగిరీ. మా ఫరం నేమ్ నిర్మోహం అండి, గోధుమ డిస్ట్రిక్ట్ నిర్మోహం అండి. మా దగ్గర బాత్రూమ్ సంబంధించిన శానిటరీ ట్యాప్స్ క్వాలిటీ అండ్ బ్రాండెడ్ మెటీరియల్ ఎక్స్క్లూసివ్ డిస్ప్లే లభిస్తుందండి. అండ్ దిస్ ఇస్ శ్రీకాంత్, నిర్మోహం. మా కేటగిరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండి. మా షాప్ వచ్చి ఆదివారం బజార్లో శ్రీ సత్యకృష్ణ సరోజ్ జ్యువెల్స్. మా దగ్గర అన్ని రకాల బ్యాంగిల్స్, యాంటిక్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మా దగ్గర చాలా మంచి వేరియస్ వెరైటీస్ ఉంటాయండి. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లో తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. వెంకటరామారావు కొండ. ప్రైవేట్ లిమిటెడ్, కేటగిరీ కలర్డ్ ఐరన్ రూఫింగ్ షీట్స్. నేను JSW స్టీల్ డిస్ట్రిబ్యూటర్ని. JSW ఇండియాలో కల్లా అతిపెద్ద మరియు అత్యంత నాణ్యమైన రూఫింగ్ షీట్స్ తయారు చేసే సంస్థ. మా షీట్స్ రెసిడెన్షియల్ షేడ్స్కి, కమర్షియల్ షేడ్స్కి ఉపయోగిస్తారు. వివాసాల్లో జాయిన్ అయ్యి బిజినెస్లు అందరూ బాగా పెంచి ఎన్నో వేర్ హౌసెస్ కట్టి మా దగ్గర వాడుకోవాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ టు మార్కండయ్య. దాంట్లో అందరూ జాయిన్ అయినందుకు సంతోషంగా ఉంది. అందరికీ వెల్కమ్ టు మార్కండయ్య. మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్ లక్ష్మీంద్ర. మెడికల్ హోల్సేల్ ట్రేడర్స్ నుంచి వచ్చాను. మా ఫరం నేమ్ వచ్చి వెంకటరమణ మెడికల్ అండ్ జనరల్ డిస్ట్రిబ్యూటర్స్, భీమవరం. మా దగ్గర మెడికల్ హోల్సేల్ కంపెనీ ఐటమ్స్ అన్నీ డైరెక్ట్ కంపెనీలు ఉన్నాయండి. టోరెంట్, ఆల్కమ్, రెడ్డి ల్యాబ్స్, HNH అన్ని కంపెనీలు మా డైరెక్ట్ కంపెనీలు ఉన్నాయండి. థ్యాంక్ యూ. అశ్విన్ దుర్గా ప్రసాద్. నా ఫర్మ్ నేమ్ వచ్చి శ్రీ కనికా ఫెర్టిలైజర్స్. మేము పెస్టిసైడ్స్ కేటగిరీ నుంచి వచ్చానండి. వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ పాస్ట్ 30 years. మేము 7 to 8 MNCs అన్నింటికి డిస్ట్రిబ్యూటర్స్ అండి. మాకున్న స్పెషాలిటీ ఏంటి అంటే వీ హ్యావ్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్. అరౌండ్ 40 members దాకా స్టాఫ్ ఉన్నారు. మీకు ఏ ఫీల్డ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ డౌట్ వచ్చినా, వీ కెన్ కమ్ అండ్ అడ్వైజ్ యూ అండ్ దెన్ రికమెండ్ ద ప్రోడక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, వీ కెన్ వర్క్ ఫర్ ద ప్రొడక్ట్స్ వీ సెల్. అండ్ రిలయబిలిటీ ఈజ్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. దిస్ ఈజ్ రోహిత్ ఫ్రమ్ శ్రీ కనికా ఫెర్టిలైజర్స్. థ్యాంక్ యూ. కేటగిరీ ఈవెంట్స్. మేము పాస్ట్ 14 years నుంచి ఈవెంట్ ఫీల్డ్లో ఇతర బిజినెస్లో ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఈవెంట్ కేటగిరీకి సెలెక్ట్ అయింది కాబట్టి ఈవెంట్స్ చెప్తున్నాను. రీసెంట్ నా సక్సెస్ స్టోరీ వచ్చి దిస్ ఈవెంట్. హ్యాపీగా ఉన్నారంటే ఈవెంట్ వల్ల. థ్యాంక్ యూ. రేపు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ మీ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ. టైర్స్ మనకి కార్లు ఎలాగో మీ బైక్స్కి, కార్స్కి అన్నిటికీ కూడా టైర్లు అలాగా. సో మనకు మోచకులు ఎరిగిపోకుండా ఉండాలంటే మనం బళ్ళు బాగా వాడాలి. బళ్ళు బాగా వాడినప్పుడు మనకి మళ్ళీ దెబ్బ తగలకూడదు ఉండాలి, టైర్లు బాగుండాలి. సో అంటే మా దగ్గర మాకు ఉండి రోడ్లో బైపాస్ రోడ్ దాటిన తర్వాత 2 లార్జ్ షోరూమ్స్ ఉన్నాయండి. MRF టైర్ సర్వీస్ సెంటర్స్ అంటారు వాటిని. మా దగ్గర 2 wheeler నుంచి కార్స్, ట్రక్స్, బస్సెస్, లారీస్ అన్నిటికీ కూడా టైర్స్ అవైలబిలిటీ ఉంటే అట్ ద సేమ్ టైం ఫిట్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాంగ్ విత్ దిస్ వీఆర్ ప్రొవైడింగ్ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏదో మీకు టైం అన్న ఫ్యాక్టర్ కాబట్టి మీకు ఎక్కడైనా సరే వెహికల్ బ్రేక్ డౌన్ అయితే జస్ట్ గివ్ us a call and we are here to serve you better. This is Vamsi Krishna representing MRF Tires. I am a photographer, Shiv Kumar Samsetti. I am a wedding photographer and cinematographer also. మీరు ప్రస్తుతం చూస్తున్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో సినిమాటోగ్రఫీ సెక్షన్లో ఒక 5 minutes టీజర్స్ చూస్తున్నారు, లేదా 3 minutes or 2 minutes. మీ యొక్క స్పెండింగ్ టైం ఇప్పుడున్న ప్రస్తుత ఫాస్ట్ కల్చర్కి చాలా వరకు తగ్గిపోయింది. సో దానికి సినిమాటోగ్రాఫర్స్ అవసరం. దానికి 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంది.
సినిమాటోగ్రఫీ చేసి ఆ యొక్క మెమరీస్ని 2 to 3 minutes or 5 minutesలో మేము చాలా అద్భుతంగా అందంగా తీర్చిదిద్దగలం. అండ్ ట్రెండింగ్ రీల్స్ ఇన్ సోషల్ మీడియా ఆల్సో ట్రెండింగ్ అవడానికి రీల్స్ ఎంత అవసరమవుతుందో సినిమాటోగ్రఫర్స్ కూడా అలాగే అవసరం. ఆ యొక్క మెమరీస్ని ప్రతి క్షణం ప్రతి మెమరీని మీకు అందించడానికి మా సర్వీసెస్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. దిస్ ఇస్ శివకుమార్, ఫోటోగ్రఫీ సర్వీసెస్, శివ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ. నేను సిమెంట్ కేటగిరీ నుంచి వచ్చాను. మాది పుల్లయ్య గారి సిమెంట్ కొట్టు, ఆదివారం బజార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్కన. మాది 3 తరాల నుంచి మీ ఆదరాభిమానాలు పొందుతున్న సంస్థ. మీ ఇంటికి కావాల్సిన ఏ రకమైన సిమెంట్ కావాలన్నా మా వద్ద రిటైల్ అండ్ హోల్సేల్ ధరలకి లభించున్నాం. మీరు పుల్లయ్య గారి సిమెంట్ కొట్టు, పెరుమాల ట్రాక్టర్స్. థ్యాంక్ యూ. బిర్లా ఎంటర్ప్రైజ్ ముందు మా బిర్లా ఎంటర్ప్రైజ్ నందు అమరానంద్ లూమినాస్ ఈ 2 బ్రాండ్స్కి అలరేట్ చూడండి. మా దగ్గర ఆల్ రేంజ్ వెహికల్ బ్యాటరీస్, కమర్షియల్ వెహికల్ బ్యాటరీస్, హౌస్ ఇన్వర్టర్స్, కమర్షియల్ వెహికల్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ యూపీఎస్తో అవైలబుల్ ఉంది. అమరాన్తో అందరికీ చేరువయ్యాం. లూమినాస్తో మిరాకిల్ చేస్తున్నాం. వివైసా టీంతో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సంస్థ పేరు గుప్తా జ్యువెలర్స్. మా అడ్రస్ వచ్చేసి మెయిన్ రోడ్ భీమవరం నియర్ వెంకటరామ థియేటర్ అండి. మేము డైమండ్ కేటగిరీని రిప్రజెంట్ చేస్తున్నాము. మా ప్రొడక్ట్స్ వచ్చేసి ఒక సెట్ ఓమన్ దగ్గర నుంచి మీకు కావాల్సిన డైమండ్ నెక్లెస్లు, హారాలు, వడ్లారాలు అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మా స్పెషలైజేషన్ వచ్చేసి మీకు ఐజిఎల్, ఎస్జిఎల్ లాంటి సంస్థలు సర్టిఫై చేసిన డైమండ్ జ్యువెలరీని కస్టమైజ్ చేసి మీకు అందించగలిగే వర్క్మెన్షిప్ మా దగ్గర ఉందండి. ఎనీ జ్యువెలరీ రిక్వైర్మెంట్స్ ఉంటే డైమండ్ జ్యువెలరీ యూ ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ. పవన్ ఎంటర్ప్రైజెస్ పెయింట్స్ కేటగిరీ. మా దగ్గర ఇంటికి సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించిన పెన్స్ ఉంటాయి. ఏషియన్ పెన్స్, పిల్లెట్ పెన్స్, ఈగల్ పెన్స్, బిర్లా అన్ని కంపెనీలు చేస్తాం. మా దగ్గర పెయింటింగ్ సర్వీస్ కూడా ఉంది. మీరు ఒక కాల్ చేయగానే మా సర్వీస్ అందిస్తాం. థ్యాంక్ యూ. పవన్ ఎంటర్ప్రైజెస్ పెయింట్స్ కేటగిరీ. మా కేటగిరీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే బిఎస్ఐ హాల్ మార్క్ వస్తువుల్ని ఇంట్రడ్యూస్ చేసింది మేమే అని చెప్పుకుంటానికి నాకు చాలా సగర్వంగా ఉందండి. మా వద్ద అన్ని రకాల సిల్వర్ ఐటమ్స్, యాంటిక్ ఐటమ్స్, గోల్డ్ పాలిష్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, అన్ని రకాల వెండి వస్తువులు మరియు సిల్వర్ 999 సిల్వర్ ప్లేటింగ్తో క్లాటింగ్ వస్తువులు అన్నీ ఉంటుంది. మా షాప్లో లేడీస్ కాస్మెటిక్స్, లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. బయట వర్షం పడితే అందరూ కొడుకులు ఎప్పుడు పడినా మా షాప్ రావచ్చు. ఇంపోర్ట్స్ వరకు కన్సిడరింగ్ ఉంటే స్మాల్ నుంచి 5 లక్షల వరకు. ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్. ప్లీజ్ స్వాతి ఫ్యాన్సీ మేము. మా పర్మనెంట్ హీరో వుడెన్ గ్యాలరీ, టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర. మా దగ్గర స్పెషాలిటీ వచ్చి టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్ ఫర్నిచర్ దొరుకుతుంది. మీ దగ్గర ఎవరైనా రిసార్ట్స్ కానీ వాటికి కూడా కావాలంటే మేము ఆర్డర్ చేసిస్తాము. క్వాలిటీ ఈజ్ అవర్ మోటో. వీఆర్ ఇన్ ది ఫీల్డ్ ఫ్రమ్ 60 years. ఐఎమ్ ది 4th generation ఆఫ్ దిస్ ఫీల్డ్. ప్లీజ్ దిస్ ఇస్ నవీన్ ఫ్రమ్ హీరో వుడెన్ గ్యాలరీ. థ్యాంక్ యూ. నేను వచ్చిన కేటగిరీ వచ్చి హార్డ్వేర్ అండి. మీ యొక్క ఇల్లు సురక్షితంగా ఉండాలంటే నా దగ్గర గోద్రేజ్ లాక్స్ ఉన్నాయండి మీ ఆస్తిని కాపాడుకోవడానికి. అలాగే నా స్పెసిఫిక్ టాస్క్ వచ్చి మీకు తెలిసిన బిల్డర్స్ కానీ కన్స్ట్రక్షన్స్ ఓనర్స్ కానీ ఎవరైనా ఉంటే నాకు లీడ్ ఇవ్వమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాము అని గుర్తుంచుకోండి. మాది పుల్లయ్య గారు. ఊజోయిసియా మార్కండేయ మెంబర్స్ అండ్ విజిటర్స్. నా పేరు కారుమూరి వెంకటేశ్వరరావు అండి. నేను కేవీఆర్ అంటారు. నేను జిఎస్టీ ప్రాక్టీషనర్ని, సర్వీస్ ఓరియంటెడ్ నుంచి వచ్చాను. నేను మా అసోసియేషన్కి స్టేట్ ఈసీ మెంబర్గా 2nd time కంటిన్యూ అవుతున్నాను. నేను అకౌంట్స్ రాయడమే కాదండి, మన వ్యాపారస్తులకు జిఎస్టీకి నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైన అసెస్మెంట్ తగ్గింది కానీ అప్పీల్స్ కానీ ఏదైనా ఉంటే కూడా నేను చూస్తానండి. అదే విషయం. మా ఆఫీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్కన పైన 1st floorలో ఉంటుంది సార్. కేటగిరీ వచ్చి టూర్స్ అండ్ ట్రావెల్స్. మాది భీమవరం, మాది కొండడాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మేము డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్, అలాగే ఎయిర్ టికెట్స్, బస్, ట్రైన్, క్రూజ్, హోటల్స్, పాస్పోర్ట్, వీసా సర్వీసెస్ అండ్ టెంపుల్ దర్శనం అండ్ ఆల్ ట్రావెలింగ్ సొల్యూషన్స్ చేయబడము. టూర్స్ అండ్ సర్వీసెస్లో వచ్చి అన్ని కేటగిరీస్లోనూ హనీమూన్ ప్యాకేజెస్, అలాగే తర్వాత వచ్చి ఇండస్ట్రీ పర్పస్ గాను అన్నింటికి టూర్ ప్యాకేజెస్ చేయబడము. జ్యువెలర్స్ నుంచి వచ్చాను, భీమవరం. మాది వచ్చి కేటగిరీ వచ్చి మనీ ఎక్స్చేంజ్. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ కరెన్సీ మేము ఎక్స్చేంజ్ చేస్తాము.
అండ్ అలానే ఆ టైంలో కూడా సర్వీస్ మెయిన్ ఏంటంటే బిజినెస్లో మెయిన్ సర్వీస్ పాయింట్. సర్వీస్ కూడా అలాగే ఇస్తాము. ఆల్ టైప్స్ ఆఫ్ కరెన్సీ మేము యాక్సెప్ట్ చేస్తాం. భాస్కర్ గంభీర్ చక్రవర్తి జ్యువెలర్స్ భీమవరం. రిటైర్ కేటగిరీలో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మా నెంబర్ కనుక మీ ఇంట్లో వస్తే మేము మెడిసిన్స్ హోమ్ డెలివరీ చేస్తామండి. 15-7 అంటే 15 hours మాది షాప్ ఓపెనింగ్ ఉంటుంది. అందుకు కంపల్సరీ మీరు ఎంత బిజీగా ఉన్నా మా నెంబర్ మీ ఇంట్లో ఉంచితే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ మెడిసిన్ సప్లై చేస్తామండి. చంద్రశేఖర్, శ్రీ బాలాజీ మెట్ల, భీమవరం. నేను లేడీస్ రెడీమేడ్ కేటగిరీ నుంచి వచ్చాను. మాది ఆకృతి స్టోర్ అండి. మాకు సరౌండింగ్స్ పాలకులు, మనకీపురం, ఆకివీడు అండ్ భీమవరంలో షాప్స్ ఉన్నాయి. ఓకే, we deal with వెస్ట్రన్ వేర్, క్రాప్ టాప్స్, చుడిదార్ అన్ని రకాల వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన ఇంట్లో లేడీస్ని షాపింగ్ తీసుకెళ్ళాలి. అప్పుడు మనకు గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఒక 2 hours లేట్గా వచ్చినా, ఒక 4 రోజులు ట్రిప్ వెళ్ళాలన్నా ఫస్ట్ వాళ్ళకి షాపింగ్ చేసి మనం ప్రశాంతంగా టూర్కి వెళ్ళి రావచ్చు. సో ఆల్వేస్ వెల్కమ్ టు ఆకృతి. We have all type of products and comfortable prices. Thank you. My name is Kanchala Narendra. I deal in waterproofing products. My firm name is Bhavan Sri Kusmana Paint Stores, and we have waterproofing products across which is used for tank leakages and it is food grade. Compared to other products, it is food gradable and the and it is very helpful for everyone, for every tank. And Narendra Kanchala from Bhavan Sri Kusmana category waterproofing. Thank you. Sign. From Aisha's marriage category, I am so happy to inform that till now I have done 2,500 marriages to our community. My group name is Dalvika Sayumaram. I have separate groups like NRA, Tractors, CS, Premium groups. After joining to Aisha's group, I am happy to say I will reach easily 5,000 marriages shortly. My address is మేము టైల్స్ కేటగిరీలో ఉన్నామండి. ఈ ఫామ్ వచ్చేసరికి 37 years అయిన పెట్టి మా నాన్నగారు అభివృద్ధి పెట్టింది. అప్పట్లో ఒక బ్రాంచ్ అలా 15 branches ఆల్ త్రూఅవుట్ ఏపీ ఉన్నాయి. మేము మేజర్ రిపీటెడ్ బ్రాంచ్ చేస్తామండి. అండ్ టైల్స్ ఇండియాలో మేజర్ బ్రాంచ్ కాకుండా ఇంపోర్టింగ్ ఫ్రమ్ స్పెయిన్ ఆల్సో. అండ్ కల్చరల్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మేము 3rd పొజిషన్లో ఉన్నాము. ఆల్ ఓవర్ ఐపీలో వీఆర్ 3rd పొజిషన్. మీకు టైల్స్ రిక్వైర్మెంట్ ఉంటే కదా ఖచ్చితంగా మనం కాంటాక్ట్ చేయండి. హై క్వాలిటీ టైల్స్ విత్ కాంక్రీట్ ప్రైస్ మేము సప్లై చేస్తాము. థ్యాంక్ యూ. Market House. This is Kishore Ogunsetti. My category is life insurance. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా పాలసీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. జస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్ సర్వీస్ అంటే ఆ సర్వీస్ అనేది నేను లాస్ట్ 24 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ సర్వీస్ అనేది మీకు ఇవ్వగలుగుతాను. వన్స్ అగైన్ దిస్ ఇస్ కిషోర్ శివకుమార్ అండ్ భీమవరం. రమేష్ కుమార్, కోనసానిపల్లి, నేషనల్ ఎంటర్ప్రైజ్ ప్లంబింగ్ డివిజన్. అలాగే హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ఇండస్ట్రియల్ డివిజన్, శానిటరీ ప్లంబింగ్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. This is Sivaram Kotta under the category General Insurance. So we are dealing with Tata AIG and Nivabuka. So secure your family's health by joining hands with us. Get cashless treatment instantly. Thank you very much. This is Sivaram Kotta signing off. నా కేటగిరీ వచ్చేసరికి రెడీమేడ్ క్లోత్స్ అండ్ ఫ్రేమ్స్ అండి. అండ్ నా ఫోమ్ వచ్చేసరికి కర్వర్తి టెంపర్ ట్రేడర్స్, సత్యనారాయణ థియేటర్ పక్కనండి మా షాపు. అండ్ మాకు 6,000 SFT మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. అంటే మీ ఎనీ సైజ్ ఎనీ మెజర్మెంట్ మేము మీకు మోడిఫై చేసి ఇవ్వగలం. ఇప్పుడు మొత్తం అందరూ 8 feet 9 feet ఫ్రేమ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఏదైనా సరే మేము డీల్ క్లోజ్ చేస్తున్నాండి. అండ్ రీసెంట్గా మేము క్లోజ్ చేసిన డీల్ 20 flats అండి కంపు. ఈ క్లైమేట్కి ఈ వానకి ప్రతి పని అయిపోయింది. మనం అందరి ఫీల్డ్స్కి కొంచెం స్ట్రెస్ఫుల్ అయ్యాము. మేము 10 days ఇస్తాం కమిట్మెంట్ అయ్యామండి. 30th ఆర్డర్ చేసుకున్నాము. 9th డెలివరీకి రెడీ అవుతుందండి మాకు ఆల్రెడీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. థ్యాంక్ యూ. నా కేటగిరీ వచ్చేసరికి రెడీమేడ్ క్లోత్స్ అండ్ ఫ్రేమ్స్ అండి. అండ్ నా ఫోమ్ వచ్చేసరికి కర్వర్తి టెంపర్ ట్రేడర్స్, సత్యనారాయణ థియేటర్ పక్కనండి మా షాపు. అండ్ మాకు 6,000 SFT మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. అంటే మీ ఎనీ సైజ్ ఎనీ మెజర్మెంట్ మేము మీకు
మోడిఫై చేసి ఇవ్వగలం. ఇప్పుడు మొత్తం అందరూ 8 feet 9 feet ఫ్రేమ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఏదైనా సరే మేము డీల్ క్లోజ్ చేస్తానండి. అండ్ రీసెంట్గా మేము క్లోజ్ చేసిన డీల్ 20 flats అండి కంపు. ఈ క్లైమేట్కి ఈ వానకి ప్రతి పని అయిపోయింది. మనం అందరి ఫీల్డ్స్కి కొంచెం స్ట్రెస్ఫుల్ అయ్యాము. మేము 10 daysలో ఇస్తాం కమిట్మెంట్ అయ్యామండి. 30th ఆర్డర్ చేసుకున్నాము. 9th డెలివరీకి రెడీ అవుతుందండి మాకు ఆల్రెడీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. థ్యాంక్ యూ. చైతన్య అనంతపల్లి. Congratulations to you team. Markandeya House. I am here under food industry category. We are introducing a pure vegetarian restaurant Bangalore on very soon in Bhimavara. With self-service and also dining with very good healthy quality and delicious fruits, fresh food and excellent service at reasonable price. This is Chaitanya from Bangalore. నాకు ప్రదీప్ మడుపల్లి పెట్రోలియం ప్రొడక్ట్స్ కేటగిరీ నుంచి వచ్చానండి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతి వెహికల్ నడవాలంటే పెట్రోల్ కావాలి. అందరూ మా పెట్రోల్ బంక్ విజిట్ చేయండి. మీకు లార్జ్ వాల్యూమ్ డీజిల్ మేము డోర్ డెలివరీ చేస్తాము. థ్యాంక్ యూ. Factory from Open City Ice Factory. We have 3 plants. We manufacture ice blocks, which is used for procurement, transportation and packing of fish and prawn materials. Thank you. మార్కెటింగ్ గ్రూప్కి వెల్కమ్ అండి. నా పేరు కుర్సెకి సూర్యప్రభాకరరావు. కేటగిరీ హోమ్ అప్లయన్సెస్ ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఉండి రోడ్లో ఉంది. మాకు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో. ఈరోజు ఎయిర్ కండిషనర్స్ గురించి మీకు చెప్పదలుచుకున్నాం. మేము ఆల్ మల్టీనేషనల్ నేషనల్ మిత్సుబిషి ఓజనరల్ డైకిన్ ఎల్జీ మొదలైన బ్రాండ్స్ అన్ని అమ్ముతామండి. మా స్పెషలైజేషన్ మీరు కొన్న 2 గంటల్లోనే మీకు ఇన్స్టాలేషన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా సర్వీస్ కాల్ ఇస్తే ఇమ్మీడియట్లీ అటెండ్ అవుతాం. అలాగే ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కింద క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ ఆఫర్తో మేము వస్తున్నామండి. మా రీసెంట్ సక్సెస్ స్టోరీ గుండు కిషోర్ గారు స్టోర్స్ అన్నిటికీ మేమే వేసి సప్లై చేసాం. స్పెసిఫిక్ కాస్ట్ వచ్చి కళ్యాణ మండపాలు కాలేజీలు ఏమైనా ఉంటే రెఫర్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్ 30 years నుంచి గోల్డ్ మేము మంచి నేమ్ సంపాదించుకున్నామండి. అలాగే మన ప్రెసిడెంట్ గారు అవ్వండి, మన మెంబర్స్ అవ్వండి, ఎవరైనా ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండాలంటే మా జ్యువెలరీ కొన్ని ఇంటికి తీసుకెళ్ళండి. అది ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే అర్థం చేయండి. సో ఎవ్రీ మెంబర్ టుమారో నా ఐడియాని మీరు ఫాలో చేయండి. అంత హ్యాపీగా ఉంటుందో చూడండి. నా పేరు అఖిల్ కన్గల్లా. యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ 185+ లొకేషన్స్లో ఉందండి. అండ్ సర్వీసెస్ స్టార్ట్ ఫ్రమ్ కార్ వాష్, కార్ డీటెయిలింగ్స్ అండ్ సెలెక్ట్ కోటింగ్స్ అండ్ పీపీఎఫ్స్. పీపీఎఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మన స్కిన్ కాపాడుకోవడానికి పైన క్లోత్స్ వేసుకుంటాము. నెక్స్ట్ మన మొబైల్స్ కాపాడుకోవడానికి పైన స్క్రీన్ గార్డ్స్, నెక్స్ట్ ఈ మొబైల్ కేసెస్ ఎలా యూజ్ చేస్తాము. సేమ్ మన కార్ పెయింట్ కాపాడుకోవడానికి బేసిక్ ఏంటంటే ఒక స్క్రాచ్ రెసిస్టెంట్ ఫిల్మ్ లాగా యూజ్ అవుతుంది అనమాట పీపీఎఫ్ అనేది. సో ఎనీ రిక్వైర్మెంట్స్ కాంటాక్ట్ దిస్ అఖిల్ ఫ్రమ్ రిటైలింగ్ మార్కెట్. My name is Ranganath Grandi. I'm coming in the automobile sector. And my firm name is Sri Krishna Automobiles. We deal with all commercial vehicles, lorries and buses and school buses, and we also have general spare parts. And once again, my name is Ranganath. Our firm name is Sri Krishna Automobiles. Thank you. విజయలక్ష్మి ట్యూడర్స్ తెలంగాణ స్మృతి అందులో హెచ్ఎం వెంకటేశ్వర నా పేరు. గోల్డ్ ఫైనాన్స్ హెచ్ఎం వెంకటేశ్వర. కమ్యూనిటీ మీరు బిజినెస్ చేస్తున్నారు, మా కమ్యూనిటీ వాళ్ళు మీకు కొత్త ఇలాంటి క్వశ్చన్లు ఏదైనా వచ్చింది అనుకోండి, మీరు ప్రిపేర్ అయ్యండి ఏం ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి. ఫస్ట్ మైండ్ సెట్. మీకు మన కమ్యూనిటీ ప్లస్ అంటే ప్లస్, మైనస్ అంటే మైనస్, రైట్? సో బేసికలీ మీరు చెప్పండి, సార్ మా బ్లడ్లోనే ఉంది బిజినెస్ అనేది, మా బ్లడ్లోనే ఉంది. సో మేము ఉండేది బిజినెస్ చేయడానికి. మేము యాజ్ లాంగ్ యాజ్ రైట్ ప్రోడక్ట్, రైట్ సర్వీస్ ఎథికల్గా ఇచ్చేంత వరకు డెఫినెట్గా మేము బిజినెస్లోనే ఉంటామని చెప్పేసి ఎప్పుడు కూడా నెగటివ్ మైండ్ సెట్తో వెళ్ళొద్దండి వెన్ యూర్ టాకింగ్ టు అదర్ కమ్యూనిటీ పర్సన్. సో మనం బికాస్ బిజినెస్ మన బ్లడ్లోనే ఉంది, రైట్? అర్థమైంది కదా మైండ్ సెట్. సో ఈ మైండ్ సెట్తోనే వెళ్ళండి. అండ్ అఫ్ కోర్స్ మీరందరూ మేము కార్పొరేట్ బిజినెస్ చేస్తుంటాము.
ఒక్కొక్క పర్చేజ్ ఆర్డర్ 3 కోట్లు 5 కోట్లు ఇలాంటి ఆర్డర్స్ నేను లిఫ్ట్ చేస్తాను. చెప్పే మేము వైశ్య కమ్యూనిటీ నుంచి వస్తామండి చెప్పే మేము పిఓలో రైజ్ చేస్తాం. ఎందుకంటే ద మూమెంట్ మన కమ్యూనిటీ అని చెప్పగానే కార్పొరేట్ కంపెనీలు కూడా కొన్ని ట్రస్ట్ చేస్తుంది. వైశ్యాస్ అంటేనే ట్రస్ట్, వైశ్యాస్ అంటేనే. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యో నేను వైశ్యాన్ని చెప్పుకుంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వేరే నా సర్కిల్ ఏం లేదండి. నా సర్కిల్ చెప్పాలంటే బెంగళూరులో 90-95% అవుట్ ఆఫ్ కమ్యూనిటీ అది. ప్రతి ఒక్కరు దొరికినప్పుడల్లా అబ్బా ఎంత బాగా చేస్తుంటారో, మీ ఫోటోలు చూస్తుంటాము, మీ స్టేటస్ చూస్తుంటాం, ఎంత బాగా చేస్తున్నారు, మా కమ్యూనిటీ కూడా మీ కమ్యూనిటీ చూసి నేర్చుకోవాలి అని. సో ఎప్పుడు కూడా కళ్ళలో కూడా బీ ప్రౌడ్ టు టెల్ దట్ యు ఆర్ ఫ్రమ్ ఆర్ కమ్యూనిటీ అండ్ వి బార్న్ ఇన్ సచ్ ఎ కమ్యూనిటీ. చాలా ఎగరేసుకుందని చెప్పాలి, రైట్? ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్. అండ్ ఇవాళ హెడ్ టేబుల్ కానీ వాట్ ఎవర్ ఈ మీటింగ్స్ ఏదైతే ఉందో మొత్తం ప్రొఫెషనల్ గా వెళ్ళిపోవాలి. సిన్స్ లాంచ్ కాబట్టి ఇవాళ ఎలా జరిగింది ఓకే, బట్ కాకపోతే రెగ్యులర్ మీటింగ్స్ అనేది ప్రొఫెషనల్ గా వెళ్ళాలి. మనది గ్రాడ్యుయేషన్ డే అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంది, బెంగళూరు నుంచి ట్రైనర్స్ వస్తారు. మొత్తం మీకు ఎంత బాగా ఇచ్చేసిస్తారంటే మొత్తం వాట్ ఈజ్ వివైశ్యలో మీరు సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి? సింపుల్ ఒక ఫార్ములా ఉందండి. 4 A's. Okay, first A stands for attire, second A stands for attendance, third A stands for attitude, fourth A stands for active participation. ఈ 4 ఇలాంటి ఫార్ములాలు కావచ్చు. మీరు బిజినెస్ ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, 30 seconds లో ఎలా మీరు చేయాలి, ఐటీవీకి ఎలా వెళ్ళాలి. సో గ్రాడ్యుయేషన్ డే మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క మెంబర్ కూడా మిస్ కావద్దండి. అండ్ నెక్స్ట్ మీ బిజినెస్ లోకల్ టు గ్లోబల్ ఎలా చేయాలి, మీ వైశ్య ప్లాట్ఫామ్ ని ఎలా వాడుకోవాలి. సో ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ డే మాత్రం మిస్ కావద్దు. ఐ థింక్ మీ గ్లోబల్ ఆఫీస్ నుంచి మీ హౌస్ ప్రెసిడెంట్ ఇన్ఫార్మ్ చేస్తారు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. డు నాట్ ఎవర్ మిస్ గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్, రైట్? సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మా ఒక ఫ్యామిలీకి వచ్చినందుకు ఐ ఎక్స్టెండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. ఒకటే కాకుండా వేరే రీజన్స్ కూడా మన ప్రెసెన్స్ వెళ్ళాలి అంటే మన ఇండివిజువల్గా బిజినెస్ చేసుకున్న దానికి వివైశ్య లాంటి ఆర్గనైజేషన్ ఉన్నదానికి వచ్చే కీ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అదే. సో ఇలా ప్రెసెన్స్ పెరగాలి అంటే ఏం చేయాలి? అలా ప్రెసెన్స్ పెంచేదే మన ఈవెంట్స్. సో ఈవెంట్స్ అనేది మన వివైశ్యలో స్టేట్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, అలానే నేషనల్ లెవెల్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే త్రూ అవుట్ ద వరల్డ్ అంటే సౌత్ ఇండియాలో మన హౌసెస్లో ఉన్న మెంబర్స్ అందరూ, అలానే అదర్ ఏరియాస్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకే వేదిక మీద గ్యాదర్ అయ్యే ఈవెంటే మనం అనే ఈవెంట్. సో ఈ మనం అనే ఈవెంట్ ఈసారి మనం 2 days జరుపుకుంటున్నాం. ఈ ఈవెంట్లో ఈసారి మనం పెట్టుకున్న క్రైటీరియా ఏంటంటే మెంబర్ ఫస్ట్ ఫిలాసఫీ. అయితే బిఫోర్ స్టార్టింగ్ దట్ నేను మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. మనం కమిటీ ఎవరండి? విజయవాడ గుంటూరులో ఉన్న ప్రతి మెంబర్ కూడా. సో విజయవాడ గుంటూరు ప్రతి మెంబర్స్ కూడా ఒకసారి వైజాగ్లో జరిగింది. వైజాగ్లో చాలా అద్భుతంగా చేశారు. మన పాస్ట్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలానే మన సువర్ణ కుమార్ గారి వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా చేశారు. అక్కడ కూడా 2 రోజులు చేశారు. ఒకరోజు ఎక్స్పో, ఒకరోజు ఈవెంట్ చేశారు. సో 30 seconds ప్రెజెంటేషన్ చాలా చక్కగా చెప్పి మనకు అలాగే 8 minutes ప్రెజెంటేషన్ అది ఇంకోటి ఉంటుంది. సో అది కూడా నీట్గా కన్వే చేసినా సరే I2P అని ఒక ఇంపార్టెంట్ టూల్ ఉంటుంది వివైశ్యలో. అంటే బిజినెస్ పర్సన్ ప్రిమిసెస్కి వెళ్ళి అక్కడ పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకొని సబ్సిక్వెంట్గా లీడ్స్ షేర్ చేసుకోవాలి, లింక్స్ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇయర్ మొత్తం మీటింగ్ అనేది చక్కగా లెవరేజ్ చేసుకోవడం ఏంటంటే I2P అనేది చక్కగా చేయాలి. సో I2P అనేది మన లోకల్గా మెంబర్స్తో మనం ఎప్పుడైనా చేస్తూ ఉంటాం. బట్ అదర్ రీజన్స్కి వచ్చినప్పుడు, సో మన కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం కోరుకునేది ఏంటంటే ఆ లోకల్ కల్చర్ ఎలా ఉంటుంది, ఆ కల్చర్ ఎలా ఉంటుంది అనేది జనరల్గా మనం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాం. సో ఈసారి మనం ఈవెంట్లో 2 days చేయడంలో మనం ఇంక్లూడ్ చేసే ఒక ఎజెండా ఏంటంటే ఇక్కడ భీమవరం నుంచి కానీ వేరే రీజన్స్ బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, తుమ్కూరు, విజయనగరం, పెరంపూర్ ఈ అన్ని ప్లేసెస్ నుంచి కూడా మన విజయవాడ గుంటూరుకి వస్తున్నారు. సో వీళ్ళందరికీ విజయవాడ లోకల్ బిజినెస్ డైనమిక్స్ ఎలా ఉంటాయి, బిజినెస్ మెంబర్స్ మన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది 1-to-1 డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో 28th September విజయవాడ గుంటూరు మెంబర్స్ ప్రిమిసెస్ విజిట్ అయ్యేలా 11 నుంచి 6 o'clock దాకా మనకి డ్రైవ్ జరుగుతుందండి. సో దీన్ని స్పెసిఫిక్ అంటే టార్గెట్ ఓరియంటెడ్ చేస్తాం. అంటే ఇప్పుడు వచ్చే భీమవరం నుంచి వచ్చే మెంబర్కి ఎవరిని కలిస్తే ఉపయోగం ఉంటుంది అనేది మనం ముందు ఒక మ్యాచ్ మేకింగ్ లాగా చేసి రిలవెంట్గా అనేది మనం I2P కాన్క్లేవ్ అనేది జరుగుతున్నాం. ఇది 28th September 11 to 6.
సో దీని గురించి మన హౌస్ పిఎస్టీ ద్వారా మీకు సెపరేట్గా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేస్తాము. సో ఇది ఒకటి 28 జరిగింది. అయితే నెక్స్ట్ 6 తర్వాత కొంత బ్రేక్ ఉంటుంది. సో ఇందాక విజయవాడ నుంచి గుంటూరు నుంచి వచ్చిన మన మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ లోకల్గా పాపులర్ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ విజిట్ చేద్దాము అని అందరూ అనుకున్నారు. సో జనరల్గా మా వైశ్యాస్ అందరూ కూడా కొత్త ప్లేస్ అయినప్పుడు పుణ్యక్షేత్రాలు విజిట్ చేయడం అనేది మనందరం కోరుకునేది, ఇష్టపడేది. సో విజయవాడ అనగానే దుర్గ గుడి అమ్మవారి టెంపుల్ దర్శనం అనేది అందరూ కోరుకుంటారు కాబట్టి, వెళ్ళాలనుకుంటారు కాబట్టి మనం ఈవినింగ్ 8 o'clockకి దర్శనం అరేంజ్ చేసాము. సో ఇది కూడా అందరం ఒకేసారి దర్శనానికి వెళ్తాము. సుమారుగా 250 నుంచి 300 మంది దాకా మనం గ్యాదర్ అవుతాం ఆ రోజు. దర్శనం అయిన తర్వాత ఆశీర్వచనం కూడా మనం అరేంజ్ చేసాము. సో ఇది ఆశీర్వచనం అయిన తర్వాత ఎవ్రీవన్ విల్ గో బ్యాక్ టు ద రూమ్స్. 28th షెడ్యూల్ అది. 28th షెడ్యూల్ ఏంటంటే కాన్క్లేవ్, అందరు బిజినెస్ ప్రిమిసెస్ అటెండ్ అవ్వడం, దర్శనం చేసుకోవడం. ఇది 28th షెడ్యూల్. 29 ఇందాక మీ అందరికీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. బీవైశ్య అంటే కన్సర్వేటివ్ గా కాదు, ఆర్వైశ్యులు కన్సర్వేటివ్ గా ట్రెడిషనల్ బిజినెస్ చేసుకోవడం కాదు, ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ సెట్ చేసేలా ఈవెంట్స్ జరుగుతాయి అని ఒక మన పిక్చర్ క్రియేట్ చేయడానికి ఈసారి 29th ఈవెంట్ మొత్తం కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో జరుగుతుంది. మనం ఎజెండా ఎలా అయితే చేయాలనుకున్నామో దానికి తగ్గట్టుగా వెయ్యి ఉండాలి కాబట్టి విజయవాడ గుంటూరు మొత్తానికి పెద్దదైన సీకే కన్వెన్షన్ లో మన ఈవెంట్ జరుగుతుందండి. ఈ ఈవెంట్ వచ్చేసరికి 9 o'clock స్టార్ట్ అవుతుంది. సీకే కన్వెన్షన్ ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ వెన్యూ ఎంటర్ విజయవాడ గుంటూరు. సో 9 o'clockకి మన చీఫ్ గెస్ట్ స్పాన్సర్స్ వీళ్ళ ఫౌండర్ గారి గ్లోబల్ టీవీ స్పీచెస్ ఉంటాయి. ఈసారి మెంబర్స్ ప్రెసెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, స్పీచెస్ కి తక్కువ టైం మాత్రం మనం కేటాయిస్తున్నాము. ఆ స్పీచెస్ అయిన తర్వాత హౌస్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఈ హౌస్ ప్రెజెంటేషన్స్ అంటే మనకి బీవైశ్య ఉన్న హౌసెస్ అన్ని కూడా వాళ్ళ అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్, జర్నీ అంతా కూడా మిగిలిన వాళ్ళకి అర్థమయ్యేలా హౌస్ ప్రెజెంటేషన్ అనేది ఆ రోజు జరుగుతాయి. కొత్తగా లాంచ్ అయిన భీమవరం హౌస్కి కూడా స్టేజ్ ప్రెజెన్స్ అనేది మనం ఇస్తాం ఆ రోజు. సో దాని తర్వాత ఇంకా మన చీఫ్ గెస్ట్, చాలా ఇంపార్టెంట్ చీఫ్ గెస్ట్ ఉన్నారు. మన కమిటీ మెంబర్స్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు. వాళ్ళతో స్పీచెస్ ఉంటాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో స్పీచెస్ ఉంటాయి. దాని తర్వాత అవార్డ్స్ ఫంక్షన్. సో ఇయర్ మొత్తం మనం పెట్టిన ఎఫర్ట్కి, మన అచీవ్మెంట్స్కి అన్నిటికీ కూడా బిజినెస్ పర్సన్స్ని రికగ్నైజ్ చేసేలా, వేరే ఎక్కడ మనకు రికగ్నేషన్ ఉండదు. మనం అంతా కూడా మనది సెల్ఫ్ ఎంపవర్మెంట్తో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. బీవైశ్యలో మాత్రం మనం పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ రికగ్నేషన్ ఉంటుంది. ఆ రోజు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందాక నుంచి అంతా మనం నెట్వర్కింగ్ గురించి, నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నాము. ఫైనల్గా ఫినిషింగ్ టచ్ మాత్రం అందరం ఎంటర్టైన్ అయ్యేలా, మనందరినీ ఒక స్టాన్స్లోకి తీసుకెళ్లేలా విజయవాడ జోనల్ ప్రెసిడెంట్ చల్లా హర్ష గారు ఓ మంచి బ్యాండ్ అరేంజ్ చేశారు, క్యాప్రిషియో అని చెప్పి. మళ్ళీ ఆయన మాటల్లో దాని గురించి ఇందాము. సో బ్యాండ్తో మన ఈవెంట్ అనేది కంక్లూడ్ అవుతుంది. సో మనకు కావాల్సిన నెట్వర్కింగ్ ఉంది, దర్శనం ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఫన్ ఉంది, అన్నీ మనం ఇంక్లూడ్ చేసాము. మీరు భీమవరం నుంచి విజయవాడ దాకా వచ్చినందుకు ఇంతకు మించి ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి, అది కూడా మేము డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాము. భీమవరం ఈ కొలాబరేషన్ అనేది చాలా అద్భుతంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఈవెంట్లో మిగిలిన డీటెయిల్స్ మన చల్లా హర్ష గారు, మన లింగేష్ గారు మాట్లాడతారు. హర్ష గారు లింగేష్ గారు మనకి ఇప్పుడు నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెషన్స్, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఫన్ గురించి అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్తాను. సో మనందరం వేరే ప్లేసెస్ నుంచి చాలా కష్టపడి ట్రావెల్ చేసి వస్తున్నాం విజయవాడకి. సో దాంతో ఎండింగ్ టచ్లో మనకు ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్తో ఎండ్ అవుతే చాలా బాగుంటుందని మా లీడర్స్ అందరం కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. సో దాని ప్రాసెస్లోనే వీ డిసైడెడ్ ఏ బ్యాండ్ కాల్డ్ బ్యాండ్ క్యాప్రిషియో. సో ఇట్స్ అ ఫస్ట్ రీజనల్ బ్యాండ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, which is a most trending band in Vijayawada and Telangana. So, ఈ బ్యాండ్ జనరల్ కాస్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేటప్పటికి మనకు 2500 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. సో ఆ బ్యాండ్ మనం మాట్లాడడం జరిగింది. ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్ 7 till 11 o'clock మనకి బ్యాండ్ సెషన్ అనేది జరుగుతుంది. వీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద బ్యాండ్. ఎడ్యుకేషన్ సెషన్ అండ్ మార్నింగ్ సెషన్ గురించి లింగేష్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అండి. సో బీవైశ్యలో జాయిన్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ సింపుల్గా ఒక మాట చెప్తాను. సో మెంబర్స్ బిఫోర్ బీవైశ్య అండ్ ఆఫ్టర్. సో 1.5 years బ్యాక్ ఆయన మైక్ ఎలా పట్టుకున్నారు, నౌ హీఈస్ ద హౌస్ సెక్రటరీ అండి. సో దట్స్ అ కైండ్ ఆఫ్ చేంజ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా డ్రైవ్ చేస్తారనేది స్మాల్ ఎగ్జాంపుల్. సో జస్ట్ 1.5 yearలో ఆయన హౌస్ని లీడ్ చేస్తున్నారు. సో ఐ విష్ మెనీ మోర్ లీడర్స్ టు కమ్ ఫ్రమ్ భీమవరం. సో కమింగ్ టు మనం అండి. సో మార్నింగ్ సెషన్ వచ్చి ర్యాపిడో పేరు విన్నారు మీరు ఎవరు? సో ర్యాపిడో CEO రిషి. సో హీఈస్ ఆల్సో ఏ వైశ్య మెంబర్.
సో హీఈస్ కమింగ్ అండి, హీఈస్ ఎ TEDx స్పీకర్. సో ఆయన్ని తీసుకురావడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాం. సో హీ కన్ఫర్మ్ దట్. అండ్ ఆయన ఒక మీటింగ్ వినాలంటే మనం చాలా కష్టపడాలి. సో హీఈస్ కమింగ్ ఫర్ మనం. సో ఆయన ఒక 10 minutes మాట్లాడితే మనం ఒక 10 years కష్టపడి చదివినా కూడా ఒక 10 minutes వరకు రాదు. సో జస్ట్ మీట్ కోసం మనం రావచ్చు. సో ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ హౌస్ ప్రెజెంటేషన్ అవార్డ్స్ అండి. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హౌస్ పెర్ఫార్మెన్సెస్ బట్టి అవార్డ్స్ ఇస్తాం. అండ్ స్పెషల్ అవార్డ్స్ ఫర్ న్యూలీ లాంచ్ హౌసెస్. అండ్ ఇంకా కొంచెంమంది స్పీకర్స్ ట్రై చేస్తామండి ర్యాపిడ్గా మన రిషి లాగా. సో వాళ్ళు వస్తే దట్ విల్ బి అన్ యాడ్ ఆన్. బట్ ఎక్కువ బోర్ కొట్టదు. అలాగే we invite everyone to come to learn and to enjoy. Thank you. విటమిన్ ఎం. సో ఇందాక మా హర్ష గారు అన్నారు విటమిన్ ఎం అని. సో స్పాన్సర్స్ గురించి ఇందాక నేను చెప్పినట్టుగా హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు మెంబర్స్ అండ్ స్పాన్సర్స్. స్పాన్సర్స్కి ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయి, ఎలాంటి ప్రివిలేజెస్ ఇస్తున్నాం, ఎంత ఇన్వెషన్ ఇస్తున్నాం అనే దాని గురించి మన స్టేట్ కోర్ మెంబర్ ఫర్ ఎక్స్పాన్షన్స్ సుజీత్ గారు ఆయన మాటలో విందాం. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ సార్. రమేష్ గారు ఏంటి అని వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సో మనకి ఎవరన్నా మన బిజినెస్ ని ముందరికి తీసుకెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ బిజినెస్ యాజ్ అ బ్రాండ్. ఇప్పుడు మనందరం ఏమనుకుంటామంటే నాకేముంది, నేను ఇక్కడే భీమవరంలో ఉంటాను, నా షాప్ ని నేను ఎట్లా బ్రాండ్ కింద మలుచుకుంటానని అనుకుంటాం. కానీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ కన్వర్ట్ యువర్ ఫామ్ ఇంటూ అ బ్రాండ్. మనకి బ్రాండ్ ఉంటేనే మనకి ఎక్స్పాన్షన్ కానీ గ్రోత్ కానీ నెక్స్ట్ సిటీలోకి వెళ్ళాలంటే దిస్ ప్లాట్ఫామ్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో వీ హ్యావ్ అ డిఫరెంట్ టైప్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్స్, SKB జ్యువెలర్స్, వీ హ్యావ్ తత్వవనం, వన్ ఆఫ్ అవర్ మెంబర్ యాజ్ కళామందిర్. వీళ్ళందరూ మన స్పాన్సర్స్ అండి. వీ హ్యావ్ 10 మెయిన్ స్పాన్సర్ వచ్చేసి 10 lakhs, కో స్పాన్సర్ 7 lakhs, పవర్డ్ బై 5 lakhs, ప్రౌడ్ స్పాన్సర్ 2 lakhs, అసోసియేట్ స్పాన్సర్ 1 lakh. సో ఈ స్పాన్సర్షిప్ ఇవ్వడం వలన మనకేంటి ఎలివేషన్ అంటే మన బిజినెస్ కి ఎట్లా హెల్ప్ అయింది. సో ఆ టీం మనం టీం ఏదైతే డిసైడ్ చేసిందో వాడు ఏమనుకుంటున్నారో స్పాన్సర్స్ అందరినీ బాగా ఎలివేట్ చేయాలి. దేర్ బిజినెస్ హ్యాస్ టు బికమ్ యాజ్ అ బ్రాండ్. అంటే ఒకసారి స్పాన్సర్షిప్ చేయగానే బ్రాండ్ అవుతుంది. ఇట్లాంటి 2-3 ఈవెంట్స్ కి మనం స్పాన్సర్ లోకి వెళ్తే ఎలివేట్ అవుతే విజయవాడ గుంటూరులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MYK ఆర్ట్ అనేది అట్లాంటివి విజయవాడలో కూడా ఆ సౌండ్ వినపడితే ఎక్కడ ఏంటి అనేది తెలుసు. ఎందుకంటే ఈ ఈవెంట్ ని మిలియన్స్ ఆఫ్ సోషల్ మీడియా కవరేజ్ ఉంటుంది అనమాట. ఆ వ్యూ రీచ్ అనేది చాలా మిలియన్స్ లో ఉంటుంది ఈ ఇది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కాదు యూ విల్ బి ఇంట్రెస్టెడ్ అని హోప్ చేస్తూ మీ PhDs కి ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ బ్రాండ్ ఐ రిక్వెస్ట్ ఎనీ స్పాన్సర్షిప్. చాలా తక్కువ స్పాన్సర్షిప్స్ ఉన్నాయండి, అన్ని క్లోజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. లెట్స్ టేక్ 3 to 4 స్పాన్సర్షిప్ స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. So if you have any doubts, you can call us directly or you can talk to your PhDs regarding this. ఆ flyer కూడా మీ అందరి గ్రూప్ లో పెట్టేస్తాం ఇప్పుడు PhDs కి. They will circulate it to your group. And next, we are trying to show అసలు మనం అంటే ఏంటి, ఎట్లా ఉంటది. I show you the video of last year which we have held in Visakhapatnam. Just give me one. Welcome you all for the Manamandi. దాకా జరిగే ఈవెంట్ ఇంక్లూడింగ్ లంచ్, హైటీ ప్లస్ స్నాక్స్, డిన్నర్ అండ్ ఇందాక మన హర్షగా చెప్పారు 2500 per person వాల్యూ చేసే బ్రాండ్. ఈ మొత్తానికి కలిపి మనం చార్జ్ చేస్తున్న అమౌంట్ ఎంతో గెస్ చేయగలరా? Anyone?
ఎనీవన్ జస్ట్ వైట్ కేస్, ర్యాండమ్ కేస్, ఎనీ కేస్. అంటే అంతకుముందు ఏదో ఈవెంట్ వెళ్ళే ఉంటారు కాబట్టి ఎనీ కేస్ కంప్లీట్ గా సెపరేట్ చేసాము. ఎందుకంటే అలా సెపరేట్ గా ఉంటేనే వాళ్ళకి నెట్వర్కింగ్ క్వాలిటీగా జరుగుతుందనే ఉద్దేశంలో అది సెపరేట్ చేసాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మేము మనంలోనే ఒక 4 హౌసెస్ లాంచ్ చేద్దాం అనుకున్నామండి వేరే ప్లేసెస్ లో కూడా. బట్ బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెంట్స్ విజయవాడ ఫ్లడ్స్ రావడం వల్ల అది డిలే అయింది. సో బిఫోర్ మనం లాంచ్ చేద్దాం మనం ఎందుకు అనుకున్నాము అంటే కొత్తగా లాంచ్ అయిన హౌసెస్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా లాంచ్ అయిన వెంటనే ఒక మంచి ఎక్స్పోజర్ క్రియేట్ చేయగలుగుతామనే ఉద్దేశంతో. సో ఈ రోజు భీమవరం నుంచి స్పాన్సర్స్ కనుక ముందుకు వస్తే వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి రీచ్ అనేది పెరుగుతుంది, అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. సో ఎనీ మోర్ పాయింట్స్ ఇస్తాం. మీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో మీరు అక్కడ అంటే మినిమం స్పాన్సర్షిప్ 1 lakh. సో ఆ 1 lakh స్పాన్సర్షిప్ ఇస్తే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అ స్టాల్. ఇట్లా అందరూ చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఆల్ ఈ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మన వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా మన స్టాల్ లో మొత్తం చూసుకొని దే కమ్ టు నో ఓకే యువర్ బ్రాండ్ వెల్ నోటెడ్ గా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ స్టాల్, అడ్వర్టైజ్మెంట్స్, యాడింగ్. మనకి ఎఫ్ఎం రేడియో వీఆర్ ట్రైంగ్ టు విత్ ద ఎఫ్ఎం రేడియో యాడింగ్ కూడా వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ దట్. సో నెక్స్ట్ సో యాక్చువల్లీ భీమవరం దేని ఫేమస్ అని చెప్పి అందరూ రౌండ్ చేసి ఒకేసారి ముట్టుకున్నారు రెడీగా. ఆయన చెప్పిన మాట ఏంటంటే మనీ, డబ్బు. భీమవరం ఈజ్ ఫేమస్ ఫర్ మనీ. సో ఈ రోజు లాంచ్ సందర్భంగా త్వరలో దగ్గరలో మనం ఉంది కాబట్టి ఫౌండర్ గారి ప్రెసెన్స్ లో, గ్లోబల్ టీమ్ ప్రెసెన్స్ లో ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ఓవర్ టు భీమవరం టీమ్ మార్కెండేయ. స్పాన్సర్షిప్స్ అనేది ఇక్కడ యాక్చువల్గా భీమవరం టీంలో బిజినెస్ ప్లాట్ఫామ్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు. దే నీడ్ ఎన్ ఎక్స్పోజర్ అండ్ వాయిస్ టైం ఫర్ థింకింగ్. సో ఐ థింక్ మెంబర్స్ అందరూ కూడా వాయిస్గా ఒకసారి థింక్ చేసి ఆలోచించి చెప్తారు స్పాన్సర్షిప్. సార్ కొంచెం మాకు మంచి వేయడం రాదు కాబట్టి మీరు మమ్మల్ని వాళ్ళు అలానే అనౌన్స్ చేశారు సార్. సో వాళ్ళకంటూ మేము ఒక సపరేట్ ఫ్లెక్సీ వాళ్ళ లోగోస్ అన్ని కలిపి డిజైన్ చేసి వాళ్ళ హౌస్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేందుకు మేము చేస్తున్నాం. అలా హౌస్ మొత్తం కలిసి స్పాన్సర్షిప్ ఇస్తారన్నా వీఆర్ రెడీ. దాన్ని ఎలా మీరు ఎలివేట్ చేద్దామని మీరు చెప్తే దాని ప్రకారం మేము ఎలివేట్ చేస్తాం సార్. ఏదో ఒకసారి అందరూ కలాలండి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. ఇందాక చూసారు కదా సార్, హ్యాపీ ఫేసెస్. అన్ని ప్రెషర్స్, అన్ని స్ట్రెస్సెస్ అయిపోయి నేను నా ఫ్రెండ్ని కలుస్తున్నాను. ఇప్పుడు మా ఆలంని మీట్స్ ఎలా అనుకుంటున్నాము, ఇదొక మీట్ అండి. మా ఫ్రెండ్ని నేను కలుస్తున్నాను, సేమ్ బిజినెస్, సిమిలర్ బిజినెస్ చేసే ఫ్రెండ్ని కలుస్తున్నాను. నువ్వు ఎలా చేస్తున్నావు, నేను ఎలా చేస్తున్నాను, నాకు ఇంకెలా ఎగవచ్చు. ఓకే, సో మెంబర్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఈస్. ఎక్కడ విజయనగరం, ఎక్కడ భీమవరం, ఎక్కడ బెంగళూరు. So you can connect all of them. You will have an exclusive time in your dinner time, lunch time, eating time. Exchange your cards, exchange your thoughts, exchange your minds. Okay, learn many things. Knowledge in gaining ourselves. Money ఒకటే కదా, knowledge is automatically money వస్తుంది. So ఇక్కడ ఏంటంటే start thinking not to run behind money. Money should run behind you. So that is the intention. And Manak is a wonderful platform to meet everyone. Mind. Yeah. So we want one important thing is 100% attendance from B1. Are you with me? Sure? 100 members. So if 100% రావాలి. So please give them registration links ఇవ్వండి. ముందు రిజిస్టర్ అవ్వండి. And together you can think something for your visibility. ఏంటంటే హర్ష గారు చెప్పింది ఏంటంటే you can, whenever you want to get a sponsor, మీకు ఒక LED వాల్ పెట్టి దాంట్లో ప్రివిలేజ్ ఎవరు వచ్చినా. మా వైజాగ్ ఏం చేసాం లాస్ట్ టైం, మా హౌస్ అగస్త్య హౌస్ అండి. అందరూ కలిసి ఒక ఈవెంట్స్ వీ హావ్ స్పాన్సర్ టుగెదర్, ఒక స్పాన్సర్షిప్ తీసేస్తున్నాం. సో LED వాల్ పెట్టి డిన్నర్ టైంలో మొత్తం అలా రన్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా. సో ద విజిబిలిటీ ఇంక్రీజెస్. దట్స్ ఇట్. అంటే ఇలా ఆర్గనైజ్ చేయాలంటే 1400 ఫర్ ఈచ్ మెంబర్. మనం 1000 మంది 500 మంది ఉన్నాం. ఎంత ఉంటుందండి? ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఇస్ రియల్ అరౌండ్ 60 lakhs. సో minimum is 60 lakhs. So that is what together we don't want from outside. We want from you or మీకున్న పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన వంశీ గారు ఉన్నారు, MRF ఉన్నారు. MRF కంపెనీ కెన్ గివ్ దట్ పర్టికులర్ థింగ్ బికాస్ దే హ్యావ్ దేర్ అడ్వర్టైజ్మెంట్ ఫండ్ ఉంటుంది. సో అలాగే యూ కెన్ ట్యాక్ యూర్ కంపెనీస్, నాట్ ఫ్రమ్ యువర్ పాకెట్ ఆర్ ఫ్రమ్ యువర్ కంపెనీస్ పాకెట్, లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో వీల్ ఆల్ మీట్ అగైన్ ఎట్ మనం. ఆఫ్టర్ మనం మన కృష్ణమోహన్ గారికి గ్రాడ్యుయేషన్ డే గురించి చెప్తామండి. సో ఆ డేట్ ఫిక్స్ చేసి గ్రాడ్యుయేషన్ డే కూడా చేసుకుంటే ఇట్ విల్ వెరీ వండర్ఫుల్ అండ్ యూ విల్ ఆల్ లవ్ బీ వైశ్య జర్నీ.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంత్ వీ విల్ రిలీజ్ ద క్యాలెండర్. ఆ క్యాలెండర్లో ఏంటంటే మనకున్న హౌసెస్ అన్నీ కూడా ఎప్పుడు మీటింగ్స్ జరుగుతుంటాయి. 15 days ఒక మీటింగ్ జరుగుతుందండి. సో 2 meetings, ఎక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతుంది దాంట్లో ఉంటుంది. సో మీరు ఆ ప్రెసెంట్ ఆ ఊర్లో ఉన్నారనుకోండి, బికాస్ యూఆర్ అ మెంబర్, యూ కెన్ టెల్ దట్ పర్టికులర్ ప్రెసెంట్ దట్ యూఆర్ కమింగ్ ఆర్ ఈ ప్రెసెంట్ చెప్పి నాకు ఫోన్ చేస్తారు. అదర్ హౌస్ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. That is wonderful concept. So, and you can increase your networking, and we have different activities in that I2B అనే కాన్సెప్ట్. అండ్ తర్వాత ప్రతి హౌస్లో కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో మెంబర్స్ని బిజినెస్ పెంచుకోవడానికి కలిసి ఉందాం రా అని అంటే ఆల్ టుగెదర్ 4 or 5 members గోయింగ్ టు అనదర్ పర్సన్ అండర్స్టాండింగ్ దర్ బిజినెస్. రకరకాల స్టైల్స్లో మనం బాండింగ్ పెంచుకోవాలండి. హైదరాబాద్లో ఒక మెంబర్ అయితే వెనకాల వాల్ అంటే బిజినెస్ వాల్స్ ఉంటాయి కదా మన ఆఫీస్లో, వాల్ మొత్తం మీ రాస్టర్ షీట్ అంతా వాల్ మొత్తం పేపర్, ఇట్స్ వాల్ పేపర్. సి హౌ బ్రిలియంట్ ఐడియాస్. ఒకసారి వచ్చినప్పుడు బిజీగా ఉంటారు జనాలు అందరూ, ఆ టైం అంతా మనం మీరు జస్ట్ లుకింగ్ యా మా ఫ్రెండ్ సి దట్ ఈస్ వాట్. అంటే వీళ్ళు ఇదే కాదు ఇంకో బిజినెస్ కూడా హెల్ప్ చేయగలరు. మనం చెప్పడం వల్ల నమ్మకం పెరుగుతుంది. అరే వీళ్ళ ఫ్రెండ్ అయితే ఈయనే బాగుంటే ఈ ఫ్రెండ్ కూడా బాగుంటారు. సో మనం వెళ్ళి వ్యాపారం పెంచుకోవచ్చు. సో ఇన్ దిస్ వే దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్ to grow yourself, to build also a relationship and business to other members. Right? Thank you all for this wonderful and our founder Ravi Gupta garu and mana zonal president garu Sohan Kumar garu, education manager, special thanks, and our Srinivas garu and Vijayawada, Vizag, Guntur, each and every member, thank you very much for your cooperation and making this meeting very successful. And with this we shall conclude, and after Vande Mataram cake cutting and a group photo. Thank you. Beautiful, sir. Start thinking and start thinking. Start thinking and start thinking. We come together, united in the pursuit of change. It's the practice and I didn't know what I saw.